सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमज्जे स्थितं योगारूढम् अतिप्रसन्नवदनं भूषा सहस्रोज्ज्वलं त्र्यक्ष्यं चक्रपिनाकसाभयकरान् बिभ्राणम् अर्कच्छवीम् क्षत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीनृसिंहं भजे। ऐन्द्रीं जाग्रदुदग्रमूलपदवीम् ऐरम्मदावाहनम् अन्तस्तान्त्रिक वामदक्षिणपद ह्रीङ्कारमध्यात्मिकां ज्योतिर्मण्डलचाक्रिकव्यतिकराम् ओङ्कारघण्टार्भटीं वन्दे वस्यमुखीं महाकविसखीं मन्त्राधिदेवीश्वरीम् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ముందుగా ఈరోజు ఉగాది పండగ సందర్భంగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు మనకి ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవటం మన తెలుగువారి యొక్క ఆచారం. ఉగా అంటే నక్షత్రం అని అర్థం. నక్షత్రాల యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని కాలాన్ని లెక్కించటం అనేది మనకి ఒక సంప్రదాయం ఉంది. అంటే ఉదాహరణకి దీన్ని మనం చైత్రమాసం అంటున్నాం. చిత్తా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి దీనికి చైత్రమాసం అని పేరు. అంటే నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని కాలగణన చేస్తున్నాం. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వచ్చిందనుకోండి, అది వైశాఖ మాసం. జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి వస్తే జ్యేష్ఠ మాసం. ఇట్లా ప్రతి నెలకి ఒక పేరు రావటం వెనుక ఆ నక్షత్రాల యొక్క కాల గణన ఉంది. ఆ ఉగా అంటే నక్షత్రం. ఆ నక్షత్రాలని ఆధారంగా చేసుకొని చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ ఇలా 12 నెలల పేర్లని లెక్కించటం ఉగాది. దీన్నే మనం చాంద్రమానం అనే పేరుతో పిలుస్తాం. అందుకోసమే ఇక్కడ మన పెళ్లి శుభలేఖలలో వాటిల్లో స్వస్తి శ్రీ చాంద్రమానేన అని రాయటానికి కారణం. అంటే నక్షత్రాలని ఆధారంగా చేసుకుని కాలాన్ని గణించడమే కాకుండా సూర్యుని లెక్క పెట్టి కాలాన్ని గణించడం కూడా ఉంది. దాన్ని సౌరమానం అంటాం. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటడానికి 23 గంటల నుంచి 26 గంటల సమయం తీసుకుంటాడు. చంద్రుడు భూమి చుట్టూతా తిరిగేటప్పుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటడానికి.
అదే సూర్యుడు ఒక్కొక్క రాశిని దాటడానికి 30 నుంచి 31 రోజుల సమయం తీసుకుంటాడు. అట్లా సూర్యుడు ఒక్కొక్క రాశిని దాటటాన్ని ఆధారంగా చేసుకొని కాలగణన చేస్తే దాన్ని సౌరమానం అంటాం. తమిళనాడులో ఈ సౌరమానాన్ని పాటిస్తారు. అందుకోసమే వాళ్ళకి చైత్రం, వైశాఖం ఇట్లా ఉండవు నెలల పేర్లు. మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, కన్యామాసం ఇట్లా ఉంటాయి. ఎందుకని ఒక్కొక్క రాశిని ఆధారంగా చేసుకొని వాళ్ళకి నెలల పేర్లు ఏర్పడతాయి. మనమేమో చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని నెలల పేర్లు ఏర్పరుస్తాం. అంటే నక్షత్రం, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసి దాన్ని ఆధారంగా చేసుకొని అట్లా చంద్ర సౌరమానాలు. చాంద్రమానం ప్రకారం ఎవరైతే కాలగణన చేసి పంచాంగాన్ని అనుసరిస్తారో వాళ్ళందరికీ కూడా ఇదే రోజు మనకి ఉగాది పండుగ. మన తెలుగు వాళ్ళం కర్ణాటక రాష్ట్రంలో, ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రంలో, భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలలో ఈ చాంద్రమానాన్ని అనుసరిస్తారు. అయితే ఉత్తర భారతదేశంలో వాళ్ళు బారహస్పత్యమానాన్ని అనుసరిస్తారు. బారహస్పత్యమానము అంటే బృహస్పతి గ్రహం అన్ని గ్రహాల్లో కల్లా చాలా శుభగ్రహంగా పరిగణించేటువంటి బృహస్పతి గ్రహం దేవగురువు ఒక రాశిని దాటడానికి 12 నెలల కాలం తీసుకుంటారు. అలా బృహస్పతిని ఆధారంగా చేసుకొని కాలగణన చేస్తే దాన్ని బారహస్పత్యమానం అంటాం. ఉత్తర భారతదేశంలో ఈ బారహస్పత్యమానాన్ని అనుసరిస్తారు. మన తెలుగు ప్రాంతంలోనూ దక్షిణ భారతదేశంలోనూ ఈ చాంద్రమానాన్ని అనుసరిస్తారు. అయితే భారతదేశం అంతా కూడా పండుగలు, వినాయక చవితి కావచ్చు, దసరా పండుగ కావచ్చు, ఏ పండుగ అయినా సరే, మనకి కృష్ణాష్టమి, శ్రీరామనవమి, ఇలా ఏ పండుగ అయినా సరే చాంద్రమానం ప్రకారమే ఆచరిస్తారు. అంటే వాళ్ళు పాటించే తమిళనాడు వాళ్ళైనా వాళ్ళు సౌరమానాన్ని పాటించిన పండుగలు వచ్చేటప్పటికి చాంద్రమానాన్ని అనుసరించే జరుపుకుంటారు పండుగలు. కాబట్టి చాంద్రమానం చాలా చాలా విశిష్టమైనది. ఈ చాంద్రమానంలో ఆ ఉగాది అంటే ఆ నక్షత్రాలని ఆధారంగా చేసుకొని కాలగణన చేస్తున్నాం కాబట్టి మనకి ఇవాళ ఉగాది పండుగ. దీనికే సంవత్సరాది, అది చాలా తేలిక తెలుస్తోంది. సంవత్సరానికి మొట్టమొదటి రోజు కాబట్టి సంవత్సరాది అంటున్నాం. యుగాది అంటే యుగానికి మొదటి రోజు అని అర్థం. అయితే మనకున్నటువంటి 4 యుగాలు కూడా ఏ యుగము కూడా ఇవాళ రోజున మొదలవ్వలేదు. కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు, ఏ యుగం ఇవాళ ప్రారంభం కాల. అయితే యుగాది అనే పేరు ఎందుకు వచ్చిందంటే యుగస్య ఆది యుగాది అని వ్యుత్పత్తి. అంటే మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు 60 సంవత్సరాలని, ఈ 60 సంవత్సరాలని ప్రతి 5 సంవత్సరాలని ఒక యుగంగా పరిగణిస్తారు. ఎందుకు పరిగణిస్తారని తెలుసుకుందాం. ఆ 5 సంవత్సరాలు ఒక యుగం అయితే మొత్తం 12 యుగాలు, అంటే 12 5లు 60 సంవత్సరాలు. అలా మొట్టమొదటి ఈ పంచవర్షాత్మకమైనటువంటి దాంట్లో మొట్టమొదటి దానికి వత్సరము అని పేరు, రెండో దాని పరివత్సరము, ఇలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల వెనుక కూడా మనకు ఒక రహస్యం ఉంటుంది. ఈ వత్సరం మొట్టమొదటిది, ఆ మొట్టమొదటి రోజున మొట్టమొదటి మాసంలో ఇవాల్టి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది.
అదేవిధంగా మహావిష్ణువు యొక్క మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారం కూడా ఈ రోజునే వచ్చినట్లుగా తెలుస్తోంది. వీటన్నిటికన్నా కూడా ఋతువులను ఆధారంగా చేసుకొని సంవత్సరాన్ని లెక్క వేయటం మన తెలుగువారి యొక్క సంప్రదాయం. చాంద్రమానాన్ని పాటించేటువంటి ఉత్తర భారతదేశంలో కూడా కార్తీక మాసం మొదటి రోజున వాళ్ళ సంవత్సరాలు జరుపుకుంటారు. అందుకోసమనే దీపావళి వెళ్ళిన తెల్లారి నార్త్ ఇండియాలో కొత్త సంవత్సరం మొదలవుతుంది. మన దగ్గర మాత్రం చైత్ర మాసంలో మొట్టమొదటి రోజున ప్రారంభమవుతుంది మన తెలుగువారికి. ఎందుకంటే తెలుగువారందరూ కూడా ఋతువులని ఆధారంగా చేసుకుని ఈ ఇందాక చెప్పినట్లుగా బ్రహ్మదేవుడి వాళ్ళతో సృష్టి ప్రారంభించాడనేటువంటి ఒక కారణం చేత చైత్రమాసం మొట్టమొదట రోజుగా ఈ యుగాది పండుగ, ఇందా చెప్పినట్లుగానే ఉగాది నక్షత్రాలని ఆధారంగా చేసుకొని కాలాన్ని గణించటం, వీటన్నిటి కారణం చేత ఈ రోజున మనం ఉగాది పండుగని జరుపుకుంటున్నాం. ఈ యుగాది పండుగ ఎలా చేసుకోవాలి అనే దానికి శాస్త్రంలో ఒక నిర్దేశం ఉంది. ఉదయాన్నే ఇవాళ రోజున లేవగానే మొట్టమొదటగా ఆచరించవలసినటువంటి పని తైలాభ్యంగనం. అంటే తిల్లలు అంటే నువ్వుల నూనెతోటి చక్కగా శిరస్సున అద్దుకొని తలస్నానాన్ని సంప్రదాయబద్ధంగా ఆచరించడం తైలాభ్యంగనం. ఎందుకంటే తైలాభ్యంగనం చేయటంలో ఒక గొప్ప యోగ విశేషం ఉంది. ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారం కూడా ఒక మంచి ఉపయోగం ఉంది. ఇక్కడ మాడు మీద సరిగ్గా మనకి బ్రహ్మరంధ్రం ఉంటుంది. యోగంలో దాన్ని సహస్రార చక్రం అనే పేరుతో పిలుస్తారు. ధ్యానం చేసే వాళ్ళకి, మెడిటేషన్ చేసే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది. సహస్రార చక్రం మూలాధారం నుంచి సహస్రారం వరకు. పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి అంతా కూడా, మనందరి ఎవరిదైనా సరే ప్రాణశక్తి అంతా కూడా ఈ సహస్రారం దగ్గరే కేంద్రీకృతమై ఉంటుంది పూర్తిగా. ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి బయటకు వస్తాడో అప్పుడు ఆ శక్తి సహస్రారం దగ్గర నుంచి ఇక్కడ మొదలైనటువంటి శక్తి కేంద్రం మనం స్ట్రైట్గా కనుక కూర్చుంటే సరిగ్గా మన వెన్నుపూస చిట్ట చివర మూలాధారం అనే పేరుతో ఒక శక్తి కేంద్రం ఉంటుంది. సహస్రారంలో ఉన్నటువంటి ఆ శక్తి తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే మూలాధారంలోకి పడిపోతుంది. అంటే ఇక్కడి నుంచి ఒక్కసారిగా ఈ వెన్నుపూస ద్వారా ప్రాణశక్తి చిట్ట చివరి భాగానికి చేరుకుంటుంది. అందుకోసమనే అప్పటిదాకా ప్రాణశక్తి అంతా ఇక్కడ కేంద్రీకృతమై ఉండి ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియకే పుట్టినటువంటి శిశువు బిగ్గరగా ఏడుస్తాడు, ఏం జరిగిందో తెలియక. ఆ ప్రాణశక్తి అలా పడిపోయిన తర్వాత కొంతసేపు ఈ వెన్నుపూస ద్వారా ఆ ప్రాణశక్తి శిరస్సు నుంచి సహస్రారం నుంచి మూలాధారం వరకు, మూలాధారం నుంచి సహస్రారం వరకు అటు ఇటు తిరుగుతుంది. కొంతసేపు తిరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట స్థిరమవుతుంది. కింద వెన్నుపూస చిట్ట చివర ఉండేటువంటి చక్రం మూలాధారం, దానికి పైన ఉండేటువంటిది స్వాదిష్టాన చక్రం, దానికి పైన ఉండేటువంటిది మణిపూరక చక్రం. అంటే సరిగ్గా మన నాభి ప్రాంతానికి వెన్నుపూసల వెనక భాగంలో ఉంటుంది. స్వాదిష్టాన వెన్నుపూసకి చిట్ట చివర ఉండేది మూలాధారం,
దానికి పైన సరిగ్గా మన యొక్క జననాంగాలకి వెనక భాగంలో ఉండేది స్వాదిష్టాన చక్రం, సరిగ్గా నాభిస్థానానికి వెనకాల ఉండేది మణిపూరక చక్రం, సరిగ్గా హృదయ స్థానానికి గుండెకి ప్రక్కగా వెన్నుపూసలో వెనకాల ఉండేది అనాహత చక్రం, సరిగ్గా ఈ గొంతు భాగానికి వెనకాల సరిగ్గా ఇక్కడ ఉండేది విశుద్ధి చక్రం. ఆ తర్వాత రెండు కనుబొమ్మల మధ్య వెనక భాగంలో, నిజానికి రెండు కనుబొమ్మల మధ్యలో కాదు, ఈ వెనుక భాగంలో ఇక్కడ ఉండేది ఆజ్ఞా చక్రం, దానికి పైన ఉండేది సహస్రార చక్రం. అంటే మన వెన్నుపూస ఇక్కడ మొదలైనటువంటి వెన్నుపూస ఇలా పొడుగ్గా దాదాపుగా కింద వరకు ఈ 6 మొత్తం 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి మనకి, ఎనర్జీ సెంటర్స్ అంటాం. ఈ రాత్రిపూట నిద్రలో జరిగేది కూడా అదే కారణం. సరిగ్గా అర్ధరాత్రి పూట 12 గంటల నుంచి 2 గంటల మధ్య మంచి నిద్రలో ఉన్నప్పుడు ఈ సహస్రార చక్రం ద్వారా విశ్వశక్తిని మనం గ్రహిస్తాం. అంటే విశ్వంతో కనెక్ట్ అయ్యి విశ్వం నుంచి తరువాతి రోజుకి మనకి కావలసిన ప్రాణశక్తిని గ్రహిస్తాం. ఆ గ్రహించిన ప్రాణశక్తి ఏమవుతుంది అంటే మళ్ళా మూలాధారం దగ్గరికి చేరుతుంది. చేరి ఆ విశ్వశక్తి ప్రాణశక్తిగా మారుతుంది అక్కడ. అందుచేత ఈ మాడు భాగం, అందుకని అప్పుడే పుట్టిన పిల్లాడికి మాడు భాగం చూస్తే కాస్త లోతుగా ఉండి పల్చగా ఉండి పైకి కిందకి అక్కడ ఆడుతున్నట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ సహస్రార చక్రం దగ్గర ఎప్పుడైతే నువ్వులతోటి చక్కగా మర్దన చేసి తలస్నానం చేస్తామో ఆ శక్తి కేంద్రాలన్నీ కూడా సమతుల్యం అవుతాయి. అందుకోసమనే వారానికి ఒకసారి తైలాభ్యంగనం చేయమని ఆయుర్వేద వైద్యశాస్త్రం చెప్తుంది. అలా చెయ్యలేరని ఉద్దేశంతోనే పండగలప్పుడన్నా చేయమని మనకి ఆ తైలాభ్యంగన స్నానాన్ని పెట్టింది. ఆ తర్వాత చేయాల్సిన పని కొత్త వస్త్రాలను ధరించడం, నూతన వస్త్రాలను ధరించాలి ఉగాది పండుగ రోజున తైలాభ్యంగన స్నానం చేసిన తర్వాత. ఆ తర్వాత చేయాల్సిన 3వ అతి ముఖ్యమైన పని ఏమిటి అంటే ప్రతిగృహ ధ్వజారోహణం. అంటే ప్రతి ఇంటి మీద ఒక ధ్వజాన్ని ఎగురవేయాలి, బ్రహ్మధ్వజాన్ని. అంటే ఒక చక్కటి జెండాని ఎగురవేయాలి ప్రతి గృహం మీద. ఇందులో ఉన్న రహస్యం కూడా అదే. ఎందుకు ఒక ఇంటి మీద ధ్వజాన్ని ఎగురవేయాలని చెప్పడం అంటే కారణం, మానవ జన్మ వచ్చింది పురుషార్థాలని సాధించడానికి, ధర్మ అర్థ కామ మోక్షం. అందుకని మనం ఏ పూజ చేస్తున్నా సంకల్పంలో చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పేది. అంటే మోక్షం అంటే మరలా జన్మ లేకుండా చేసుకోవటం. ఎప్పుడు జరుగుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్లుగా పిల్లవాడికి సహస్రారంలో ఉన్నటువంటి శక్తి కాస్త మూలాధారంలోకి వెళ్ళిపోయింది. మరలా ఆ శక్తిని మూలాధారం నుంచి పైకి వెళ్ళేటట్టుగా చేయాలి, సహస్రారానికి చేరుకునేటట్టుగా చేయాలి. ఆ ప్రాణశక్తిని ధ్యానం ద్వారానో యోగ పద్ధతిలో ఏదో ఒకటి ఆచరించి ఆ శక్తి ఇలా పైకి ప్రసరించి ఈ సంవత్సరం అయినా సరే నేను నా యోగ సాధనలోనో ధ్యానంలోనో భక్తిలోనో ఏదో ఒక మార్గం ద్వారా నా ప్రాణశక్తి ఆ సహస్రారాన్ని చేరుకోవాలి అని చెప్పడమే ధ్వజారోహణం చేయటంలో ఉన్నటువంటి ఒక మంచి రహస్యం. అంటే ఎందుకు ధ్వజాన్ని ఎగురవేయాలంటే లోపల ఏదైతే జరుగుతుందో అది మనకి తెలియదు కాబట్టి పైన ఆ విషయాన్ని చెప్పడం, ఆ ధ్వజాన్ని గుర్తుగా చేయటం. యథా పిండాండే తథా బ్రహ్మాండే అని చెప్పి ఉపనిషత్తుల్లో ఒక సూక్తి. అంటే మన శరీరం లోపల ఏదైతే జరుగుతుందో అదే బయట మనకి దృశ్య జగత్తులో కనబడుతుంది. ఈ జగత్తులో ఏదైతే జరుగుతుందో అదే లోపల మన యొక్క శరీరంలో జరుగుతూ ఉంటుంది. దాన్ని తెలుసుకోవటమే మోక్షం. మానవ జన్మ వచ్చింది అందుకోసం కాబట్టి ఈ సంవత్సరం అయినా సరే నువ్వు దాన్ని సాధించు అని చెప్పడం కోసం ఆ ప్రతిగృహ ధ్వజారోహణం చేస్తాం. ఆ తర్వాత షడ్రుచులతో ఉన్నటువంటి
ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి గృహ ధ్వజారోహణం చేసిన తరువాత 6 రుచులతో ఉన్నటువంటి ప్రసాదాన్ని, అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, ఈ 6 రుచులతో ఉన్న ప్రసాదాన్ని ఎందుకు స్వీకరించాలి? 3 రుచులతో ఉన్న స్వీకరిస్తే ఏమవుతుంది? లేదా 5 రుచులతో ఉన్నది స్వీకరించవచ్చు కదా. 6 రుచుల్ని ఎందుకు తీసుకోవాలి అంటే, ఉగాది పండుగ అంతా కూడా మనకి కేవలం మన ప్రాణశక్తిని కాపాడుకోమని, మన ప్రాణశక్తిని ఉద్దీపనం చేసుకోమనే ఉద్దేశంతోనే ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లుగానే మనకి 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి. మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు 6, సహస్రారం అంటే అది సాక్షాత్తు భగవంతుడు. అంటే భగవంతుడు అంటే మనం చూసే విష్ణుమూర్తో, లేకపోతే శివుడో, రాముడో, కృష్ణుడో కాదు. ఉపనిషత్తులో చెప్పారు, నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధదేవ ఏకో నారాయణ అని. అంటే భగవంతునికి రంగు, రూపం, రుచి, వాసన ఇవేమీ ఉండవు. ఇవేమీ లేని నిరాకార స్థితి ఎవరయ్యా అంటే సహస్రారంలో ఉన్న భగవంతుడు. అంటే ఆయనే మన ప్రాణశక్తే మన భగవంతుడు. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ 6 ఎనర్జీ సెంటర్స్కి శక్తి అందాలి. ఎందుకంటే మన దేహం మనది ఈ జన్మది కావచ్చు, కానీ మన శ్వాస ఈ జన్మది కాదు. మనతో పాటు జన్మ జన్మలుగా కలిసి వస్తున్నటువంటిది మన శ్వాస. అందుకోసం చూడండి, మనం ప్రాణం పోయింది అంటారు, అంతే తప్పితే ప్రాణం చచ్చిపోయింది అనరు. ప్రాణం పోయింది అంటే ఇక్కడి నుంచి మరొక చోటకి వెళ్ళింది. అంటే ప్రాణం అనేది శక్తి, ప్రాణశక్తి అంటున్నాం. శక్తిని మనం వీ కెనాట్ క్రియేట్ ద ఎనర్జీ అండ్ డెస్ట్రాయ్ ద ఎనర్జీ, బట్ వీ కెన్ చేంజ్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎనర్జీ. మనకి ఫిజిక్స్లో కూడా చెప్తూ ఉంటారు, శక్తిని మనం నాశనం చేయలేము, సృష్టించలేము, కానీ దాని ఫామ్ను మార్చవచ్చు. అదేవిధంగా ప్రాణశక్తి ఇప్పుడు ఈ జన్మలో ఒక రూపంలో ఉంది, పోయిన జన్మలో మరొక రూపంలో ఉంది, వచ్చే జన్మలో ఇంకొక రూపంలో ఉండొచ్చు. ఆ ప్రాణశక్తి శ్వాస అంటున్నాం. ఆ శ్వాసని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ 6 ఎనర్జీ సెంటర్స్కి మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు శక్తి అందుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి శక్తి కావాలి. మూలాధారం శక్తివంతంగా ఉందనుకోండి, చాలా ధైర్యంగా ఉంటారు. కొంతమందికి చాలా చాలా అన్నెసెసరీ ఫియర్స్ ఉంటాయి, అన్నోన్ ఫియర్స్ ఉంటాయి, నోన్ ఫియర్స్ ఉంటాయి. ఏ రకమైన భయం అయినా సరే మూలాధారానికి గనక ప్రాణశక్తి సరిగ్గా వెళ్ళలేదు అంటే అక్కడ ఆ ప్రాణశక్తికి నిరోధం, అడ్డంకి, ఒక బ్లాకేజ్ ఏర్పడి మూలాధారం బ్లాక్ అవటం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అంతా కూడా దేని వలన వస్తుంది అంటే ఆ శక్తి అక్కడ బ్లాక్ అవటం వల్లే. ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే ఒకటే కారణం, కోపం. ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మూలాధారం బ్లాక్ అవుతుంది. అది జన్మ జన్మలుగా జరుగుతూ వచ్చిందనుకోండి, ఈ జన్మలో బర్తే వాడు విపరీతమైన భయాలతో పుడతాడు. కాబట్టి ఏం చేయాలి, అక్కడ ఎనర్జీని మళ్ళా ఫ్లో అయ్యేట్టు క్లియర్ చేసుకోవాలి. అంటే మూలాధార శ్వాస ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే మూలాధారానికి పెద్ద శత్రువు ఎవరయ్యా అంటే క్రోధం. అక్కడ మూలాధారానికి కావలసిన తగిన శక్తిని అందించేది ఏదయ్యా అంటే కారం, ఈ షడ్రుచుల్లో. అందువల్ల కారం ఎక్కువ తినేవాడి కోపం ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే అదే కారణం. అక్కడ మూలాధార ఆ కారం వెళ్ళి ఏం చేస్తుంది అంటే మూలాధారంలో ఉండేటువంటి శక్తిని డిస్టర్బ్ చేస్తుంది, నిరోధం చేస్తుంది.
ఆ తర్వాత స్వాదిష్టాన్ రెండవ చక్రం. స్వాదిష్టాన చక్రంలో ప్రాణశక్తి సరిగ్గా వెళ్ళలేదనుకోండి, క్రియేటివిటీ ఉండదు, సరిగ్గా చదవలేరు, విషయాన్ని గ్రహించలేరు, సరిగ్గా నేర్చుకోలేరు. విద్యార్థులు ఎవరైనా సరిగ్గా చదవలేకపోతున్నారు, వర్క్ చేసేటప్పుడు సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నారంటే కారణం క్రియేటివిటీ లేకుండా ఒక మూసలో పోసినట్టుగా ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలేక అక్కడే వర్క్ చేస్తున్నారు అంటే స్వాదిష్టానం బ్లాక్ అయిందని అర్థం. దానికి కావాల్సినటువంటి ఎందువల్ల బ్లాక్ అవుతుందంటే విపరీతమైన కామం. కామం ఎక్కువ ఉందనుకోండి, కోరికలు. కామం అంటే మనం నీచ అర్థంలోనే తీసుకోక్కర్లేదు, మంచి అర్థంలో తీసుకోవచ్చు. విపరీతమైన కోరికలు ఉండటం, కనిపించిందల్లా నాకే కావాలనడం. దాన్నే మనకి పురాణాల్లో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రాక్షసుల పేరుతో చెప్పాడు. హిరణ్యాక్షుడు, అక్షు అంటే కన్ను, అంటే వాడి కన్ను ఎక్కడ పడితే అదల్లా వాడికి కావాలి. అదే స్వాదిష్టాన చక్రం బ్లాక్ అవడానికి కారణం. ఎవరైనా విపరీతమైన కోరికలతోటి, కామంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారనుకోండి, జన్మల నుంచి బై బర్త్ ఈ జన్మలోనే వాళ్ళకి ఆ స్వాదిష్టాన చక్రం దగ్గర బ్లాకేజ్ ఉంటుంది. చాలా చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ దాన్ని క్రియేటివ్ ఎనర్జీగా మార్చలేరు, ఒక సృజనాత్మక శక్తిగా దాన్ని మార్చలేరు. వాళ్ళు స్వాదిష్టాన చక్రం యొక్క శ్వాస తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆ బ్లాకేజ్ పోతుంది, పోయి క్రియేటివిటీ పెరుగుతుంది. ఆ తర్వాత ఉండేది మణిపూరక చక్రం. దీనికి కావాల్సినటువంటి శక్తి, ఇబ్బంది అంతా ఈ మణిపూరక చక్రం దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన మూలాధార చక్రం భూతత్వం, మన పంచభూతాలు మన శరీరంలో అట్లాగే ఉన్నాయి. స్వాదిష్టాన చక్రం జలతత్వం, నీటికి సంబంధించింది. ఎందుకంటే నీరు ఎటు పడితే అటు పారుతుంది. క్రియేటివిటీ కూడా అంతే, అలా ఫ్లో అవ్వాలి. మణిపూరక చక్రం అగ్నితత్వానికి సంబంధించింది. దాన్ని బ్యాలెన్స్ చేసే ఆహారం ఏంటయ్యా అంటే ఉప్పు. ఇక్కడ పెద్ద శత్రువు ఎవరయ్యా అంటే లోభం. ఎవరైతే లోభగుణాన్ని కలిగి ఉంటారో, లోభగుణము అంటే కేవలం పిసినారితనం అనే అర్థంలో తీసుకోకూడదు, తృప్తి లేకపోవటం. భగవంతుడు ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకోవటం. ఎవరైతే జన్మ నుంచి ఇంకా కావాలని ఆ లోభగుణంతో ఉంటారో వాళ్ళకి బై బర్తే మణిపూరక చక్రం బ్లాక్ అయి పుడతారు. మణిపూరక చక్రం బ్లాకేజ్ అయింది అంటే వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు తీర్చుకోలేరు. ఎందుకని బ్లాకేజ్ ఉంది అక్కడ. దానికి మణిపూరక ధ్యానం చేశారనుకోండి, అక్కడ ఉన్న బ్లాకేజెస్ పోతాయి. దానికి కావాల్సిన ఆహారం ఉప్పు. అందువల్ల ఉప్పు ఎక్కువ తింటే అక్కడ డ్యామేజ్ అయ్యే ఫిజికల్ ఆర్గాన్స్ ఏవయ్యా అంటే లివరు, ప్యాంక్రియాస్, అవన్నీ మణిపూరక చక్రం దగ్గరే ఉంటాయి. బాగా బ్లాకేజ్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి. స్వాదిష్టాన చక్రం బాగా బ్లాకేజ్ అయిందనుకోండి, అక్కడ ఉండేటువంటి ఆర్గాన్స్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, సంతానం లేకపోవటం లేదా సంతానం సరిగ్గా అభివృద్ధిలోకి రాకపోవటం. అసలు మూలాధారం దగ్గరే బాగా బ్లాక్ అయిందనుకోండి, అంటే భూమితోటే సంబంధం పోతుంది. అట్లాంటి వాళ్ళకి రకరకాల ఏదో రకంగా ఈ జన్మని పూర్తి చేద్దాం, ఏవోటి ఆలోచనలు రావటం, సడన్గా యాక్సిడెంట్స్ అవటం, ఇంకొకటి ఏదో ఒకటి. అట్లా అక్కడ ఉండే ఏవో ఒక ఆర్గాన్స్ దెబ్బతింటాయి. మూలాధారం దగ్గర ఉండే ఆర్గాన్ కిడ్నీ దెబ్బతింటుంది. ఆ తర్వాత ఉండేది అనాహత చక్రం. మణిపూర చక్రానికి ఉప్పు కావాలి. అంటే మనకి ప్రతిరోజు మన ఆహారం ఏం చేస్తాయంటే మన ఎనర్జీ సెంటర్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. అవి అంతవరకే తీసుకోవాలి. కొంతమంది చూడండి ఉప్పు చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, మజ్జిగలో కూడా ఉప్పు వేసుకుని తాగుతూ ఉంటారు. లేకపోతే కూరలో ఉప్పు సరిపోదు, ఇంకా ఉప్పు కావాలని కోరుకుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ మణిపూరక చక్రం దగ్గర ఉండేటువంటి ఎనర్జీని బ్లాక్ చేసుకుంటున్నారు. ఎవరికి ఉంటుంది అంటే పూర్వజన్మలో ఎవరికైతే ఈ లోభగుణం ఎక్కువ ఉంటుందో. ఎందుకంటే భాగవతంలో వామనుడు చెప్తాడు, బలిచక్రవర్తి దగ్గరకు వస్తాడు, 3 అడుగులు అడుగుతాడు. అడిగితే బలిచక్రవర్తి నా దగ్గరకు వచ్చి, ఒక మహారాజు దగ్గరకు వచ్చి 3 అడుగులు నువ్వు అడిగేది దానం,
ఈ 3 అడుగులు కావాలంటే నీకు ఎవడైనా ఇవ్వడా నా రాజ్యంలో కష్టపడి పనిచేసిన వాడు ఇస్తాడు. ఈ 3 అడుగులు కావాలంటే నా దగ్గరికి రావక్కర్లేదంటాడు బలిచక్రవర్తి. అంటే అప్పుడు వామనుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు, వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అని. తనకున్న దాంట్లో తృప్తి పొందాలి. ఆ పద్యం యొక్క సారాంశం చివరిలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, సప్తద్వీపాలు అంటే ప్రపంచం మొత్తం వాడికి రాసి ఇచ్చేసిన, నువ్వే రాజు ప్రపంచం మొత్తానికి అన్నా కూడా అట వాడు ఏం చేస్తాడంటే వెంటనే వేలిల పైకి చూపిస్తాట, ఆకాశం ఉంది కదా అని. ఆకాశం ఎక్కడ ఉంది లేదు అసలు. మనం ఆకాశం అనేది అసలు లేదు. దాని ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం, స్పేస్ అంటున్నాం. అంటే ఖాళీ, ఏం లేదు అక్కడ. అంటే అక్కడ ఏదో ఉందని భ్రమపడి అది కూడా అడుగుతాట. అదే చిదంబర రహస్యం. అక్కడ ఏమీ లేదని చూపించడం. చిదంబరం దేవాలయానికి వెళ్ళామంటే అది ఆకాశ తత్వానికి సంబంధించిన లింగం. ఒక తెర వేస్తారు, తెర వెనకాల ఏమి ఉండదు, అదే రహస్యం అక్కడ. అంటే ఆకాశం అనేది లేదు అసలు, ఆకాశం అనేది లేదు. మరి ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కాబట్టి వాటి యొక్క కాంతి రిఫ్లెక్షన్ అవ్వటం వల్ల అక్కడ ఏదో ఉన్నట్టుగా ఒక భ్రమ కలుగుతుంది మనకు, ఆకాశం ఉన్నట్లుగా. కాబట్టి వెంటనే చేయి పైకి చూపిస్తారట, భూమండలం మొత్తం రాసిచ్చినా సరే ఆకాశం ఉంది కదా అది ఓ అని. అంటే తృప్తి లేకపోవటం. మణిపూరక చక్రం బ్లాక్ అవుతుంది తృప్తి కనుక లేదు అంటే. ఆ తరువాతి అనాహత చక్రం. ఈ అనాహత చక్రం గనక యాక్టివేట్ అవ్వాలి అంటే కావలసినటువంటి ఆహారం చింతపండు పులుపు. అందుకోసమే దేవాలయాల్లో పులిహోర ప్రసాదం పెట్టడానికి ప్రధానమైన కారణం. అంటే దేవుడి ప్రసాదం ఎందుకు తీసుకోవాలి అంటే అనాహత చక్రాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఎవరైతే పుల్లటి పదార్థాలు ఎక్కువ కోరుకుంటున్నారు, తినాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి అనాహత చక్రం బ్లాకేజ్ ఉందని అర్థం. ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే జన్మల నుంచి వాళ్ళకి కృతజ్ఞతాభావం లేకపోవడం. అక్కడ ఉండేటువంటిది ఆ అనాహత చక్రానికి పెద్ద శత్రువు ఎవరంటే మదం. మనకి అరిషడ్వర్గాలు ఉన్నాయి, ఒక్కోటి నేను వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను. అరి అంటే శత్రువులు, షట్ అంటే 6. 6 శత్రువులు మనలోనే ఉంటారు. కామం, క్రోధం, లోభం, 3 చక్రాలు 3 శత్రువులు. అనాహత చక్రానికి ఉండే శత్రువు మదం. మదం అంటే అహంకారం, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అని ఎదుటి వాళ్ళు చేసిన సహాయానికి కూడా కృతజ్ఞతాభావం లేకపోవటం, ఎదుటి వాళ్ళతోటి ప్రేమగా ప్రవర్తించలేకపోవటం. జన్మల నుంచి ఇలా ఉన్నాడు అనుకోండి, వాడి బై బర్త్ ఈ సంవత్సరం అనాహత చక్రం యొక్క బ్లాకేజ్తోనే పుడతాడు. దానికి గుర్తేంటయ్యా అంటే పుల్లటి పదార్థాలు ఎక్కువ తినాలని కోరుకుంటాడు. రెండవది చాలా కఠినంగా ఉంటాడు. బ్లాకేజ్ ఉన్నది అంటే కఠినంగా ఉంటాడు. పొరపాటున ఎదుటి వాళ్ళు మేలు చేస్తే చేకేం చేస్తాడులే అనేట్టుగా ఉంటాడు. అంతే తప్పితే మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెట్టి కృతజ్ఞతని చూపించలేడు, ప్రేమని పంచలేడు. భార్యా బిడ్డలు కావచ్చు, పక్కవారితో కావచ్చు, ఎవరితో అయినా సరే ప్రేమగా ఉండలేడు. ఎందుకంటే మన ప్రాణశక్తి అంతా ఈ అనాహత చక్రం దగ్గరే ఉంటుంది. అదే భగవంతుడు. ఎందుకని మనకి మంత్రపుష్పంలో చెప్తారు, పద్మకోశ ప్రతీకాశగం హృదయంచాప్యధోముఖం అథో నిష్ఠావితశాంతే నాభ్యాముపరితిష్టతి. నాభి అంటే బొడ్డు. ఈ చిటికిన వేలు కనుక ఇలా మనం బొడ్డు దగ్గర పెట్టుకొని ఇలా చాచితే ఈ బొటన వేలు చివర ఎక్కడైతే ఆగుతుందో అది అనాహత చక్రం. అక్కడే ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తే భగవంతుడు. హనుమంతుడు హృదయాన్ని చీల్చి రాముని చూపించాడంటే నిజంగా దాని యొక్క సింబాలిజం అది. హనుమంతుడు అలా చూపించాడు అంటే ఒక ప్రతీకాత్మకత అది. అంటే రాముడు అక్కడ ఉంటాడు, అదే భగవంతుని యొక్క శక్తి. భగవంతుడు ఎందుకని కరుణ, జాలి, దయ, కృతజ్ఞత ఇవన్నీ భగవంతుని గుణాలు. కాబట్టి ఆ గుణాలు కలిగి ఉండాలి, లేకపోతే అనాహత చక్రం బ్లాక్ అయిపోతుంది. ఎవరికైతే అనాహత చక్రం బ్లాక్ అవుతుందో వాళ్ళకి అక్కడ ఉన్న ఫిజికల్ ఆర్గాన్స్ ఏంటి, థైమస్ గ్లాండ్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి అనాహత చక్రానికి శక్తి అందాలి, బ్లాక్ చేసుకోకూడదు. చేసుకోకుండా ఉండాలి అంటే గ్రాటిట్యూడ్ అనేటువంటిది ఒక
బెస్ట్ మెడిసిన్ అనమాట అనాహత చక్రానికి, బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే. అట్లా ఆ అనాహత చక్రం ఏది ఆహారం ఏంటయ్యా అంటే బ్యాలెన్స్ చేసేది పులుపు. ఆ తర్వాత ఉండేది విశుద్ధి చక్రం. పులుపు కోసం మనం ఏం చేస్తున్నాం, చింతపండు వేస్తున్నాం, ఉప్పు కారం డైరెక్ట్గా వేసుకుంటున్నాం, తీపికి బెల్లాన్ని వాడుతున్నాం ఉగాది పచ్చడి ఆరిట్లో. ఆ తర్వాత ఇక్కడ ఉండేది విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం బ్లాక్ అయింది, అక్కడ ఫ్లో బాగా ఉందనుకోండి, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా చాలా స్పష్టంగా ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాడు. ఎవరికైతే కమ్యూనికేషన్ గ్యాప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో, తన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఎదుటి వాళ్ళకి సరిగ్గా ఎవడైతే చెప్పలేడో వాళ్ళందరికీ విశుద్ధి చక్రం బ్లాక్ అయిందని అర్థం. ఎందుకని ఆ విశుద్ధి చక్రాన్ని జన్మజన్మల నుంచి సరిగ్గా వాడకపోవటం, ఎదుటివాడిని నాశనం చేసేట్టుగా మాటని వాడటమో, ఎదుటివాడికి కష్టం కలిగించేట్టుగా మాటను ఉపయోగించడమో, ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి, ఎదుటి వాళ్ళని పతనం చేయడం కోసం మాట వాడటమో చేస్తాడు జన్మజన్మల నుంచి. దాంతో ఏమవుతుందంటే బై బర్త్ విశుద్ధి చక్రం యొక్క బ్లాకేజ్తో పుడతాడు. అది ఆకాశతత్వానికి సంబంధించింది. ఆ విశుద్ధి చక్రానికి శత్రు ఎవరయ్యా అంటే మోహం. మోహము అంటే ఆకర్షణ. అందరూ నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నేను గొప్పవాడిని, నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఇలా అనుకున్నా అనుకోండి, అది మోహం. ఆ తరువాత ఆజ్ఞా చక్రం. దానికి పెద్ద శత్రువు ఈ విశుద్ధి చక్రానికి ఆహారం ఏంటి అంటే వగరు. విశుద్ధి చక్రానికి ఆహారం వగరు. వగరు కోసం మనం ఏం చేస్తున్నాం, మామిడి పిందెని వేస్తున్నాం. మామిడి చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఉగాది పచ్చడిలో చక్కగా పక్వానికి వచ్చినో లేకపోతే బాగా కాయిగా అయిన మామిడి పండు వేస్తారు, వేయకూడదు. వగరుగా ఉన్న మామిడి పండు వేయాలి, పైగా తొక్కుతో సహా వేయాలి. తొక్కులో వగరు ఉంటుంది, తొక్కు తీసేసి ప్రసాదం చేసుకోకూడదు. అందుకోసమే చిన్నతనంలో పిల్లలు, ఇప్పుడు పిల్లలకి అలాంటి అలవాటు లేదు, మేము చదువుకునే సీకే హై స్కూల్ దగ్గర ఇంత చిన్న చిన్న మామిడి పళ్ళు అమ్మేవాళ్ళు. ఆ చిన్న చిన్న మామిడి పళ్ళు కొనుక్కుని తినేవాళ్ళు పిల్లలు. ఎందుకు తినేవాళ్ళు అంటే ఆ చక్రానికి ఆ శక్తి కావాలి, అది బ్యాలెన్స్ అవ్వాలంటే వగరు వెళ్ళాలి. ఆ వగరు వెళ్ళేటువంటి ఏకైక సాధనం ఎక్కడ ఉంది అంటే కేవలం మామిడి తొక్కుకిను మామిడి పండులోనే, మామిడి పిందెలోనే ఉంది. అందువల్ల విశుద్ధి చక్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ వగరు రుచిని వేస్తారు. ఆ తర్వాత ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రానికి సంబంధించింది ఏది అంటే చేదు. ఆజ్ఞా చక్రం బ్లాక్ అవడానికి ప్రధానమైన కారణం ఏమిటయ్యా అంటే మాత్సర్య గుణాన్ని కలిగి ఉండటం. ఇది చాలా చాలా చెడ్డ గుణం, మాత్సర్య గుణం. అంటే మనం అసూయ అని అర్థమయ్యే భాషలో చెప్పుకోవచ్చు. సరిగ్గా చెప్పాలంటే మాత్సర్య గుణానికి, ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నాడు అనుకోండి, వాడి పక్క నుంచి ఎవరో సైకిల్ వెళ్ళిపోయాడు. ఆ నడిచి వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే ఆ సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసుకోక్కర్లేదు అన్నట్టుగా, నిజానికి పాపం సక్రమంగా వెళ్ళిన వాడు ఏదో అంటాడు. ఆ సైకిల్ మీద వెళ్ళేవాడు బైక్ మీద వెళ్ళేవాడిని ఆక్షేపిస్తాడు, బైక్ మీద వెళ్ళేవాడు కారులో వెళ్ళేవాడిని ఆక్షేపిస్తాడు. ఇదంతా ఏంటి, నిజానికి అక్కడ ఏమీ లేకపోయినా సరే వాళ్ళకేదో వాడేదో అన్యాయం చేశాడు జరిగిపోయినట్లుగా ఎదుటి వాడిని ఆక్షేపిస్తుంటారు. ఇది మాత్సర్య గుణం. అంటే వీళ్ళందరికీ ఏదైనా విరోధం ఉందా అంటే ఉండదు. రకరకాల మాత్సర్య గుణాలు ఉండొచ్చు. ఎదుటివాడికి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోండి, మనకన్నా ఎక్కువ టాలెంట్ ఉందనుకోండి, వాడిని చూసి అసూయపడటం, మాత్సర్యం పొందడం. పక్కవాడు మనకన్నా బాగా ఇల్లు కట్టుకున్నాడు, వాడిని చూసి మాత్సర్యపడటం. అందుకోసమే ఒకప్పుడు చాలా చాలా అపాయకరమైన గుణం ఇది. ఆ ఆజ్ఞా చక్రం గనక జన్మజన్మల నుంచి బ్లాక్ అవుతూ వచ్చిందంటే ఆ శ్వాస, జరిగేటువంటి పెద్ద ఇబ్బంది ఏంటయ్యా అంటే ఎదుగుదల లేకపోవటం, బుద్ధిమాంద్యం. మనిషి ఎదుగుతాడు కానీ బుద్ధి ఎదగదు. లేదా మాటలు రాకపోవడం, స్పీచ్ థెరపీలు ఇవన్నీ చేయించాల్సి వస్తుంది పుట్టినవాడికి. అంటే ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ బ్లాక్ అవడంలో ఒక్కొక్క ఇబ్బంది వస్తుంది. ఉగాది పండుగ రాదు,
ఈ 6 రుచుల ప్రసాదం పెట్టేది ఎందుకయ్యా అంటే కేవలం ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నీ ప్రవర్తన సక్రమంగా ఉంచుకొని ఈ 6 శక్తి కేంద్రాలని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామని చెప్పడం కోసం 6 రుచుల ప్రసాదాన్ని పెడతాం. ఎందుకంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ 6 చక్రాలకి శక్తి అందాలి. అయితే అందదు. ఎందుకు అందదు అంటే చూడండి, చిన్న పిల్లలు శ్వాస తీసుకునేప్పుడు చూడండి, వాళ్ళ పొట్ట పైకి కిందకి ఎగిరిపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడం కరెక్ట్గా చేస్తుంది. చిన్నపిల్లలకి మనకి తెలియదు. వాళ్ళు శ్వాస చక్కగా ఈ డయాఫ్రమ్ నిండిపోయేట్టుగా పూర్తిగా తీసుకుంటారు పిల్లలు. మనం ఇప్పుడు తీసుకోలేం. ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే ఇదే కారణం. పుట్టిన పిల్లాడి దగ్గరికి వెళ్ళి మీరు వాడిని చచ్చేట్టు తిట్టండి, గలగలా నవ్వుతాడు. లేదు ఒక కత్తి చూపించి పొడుస్తామనండి, అప్పుడు నవ్వుతాడు వాడు. అంతే తప్పితే వాడికి భయం ఉండదు. పొడుస్తామన్నా భయం ఉండదు, మనం తిట్టినా వాళ్ళలో ఏ వికారము ఉండదు. నెమ్మదిగా పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటిగా వచ్చే గుణం భయం. భయం గుణం రాగానే మూలాధార చక్రం బ్లాక్ అవడం మొదలుపెడుతుంది. అంటే శ్వాస ఆగిపోతుంది అక్కడికి వెళ్లకుండా. ఆ తర్వాత పిరికితనం ఇవి వచ్చాయనుకోండి, స్వాదిష్టాన చక్రం దగ్గర శ్వాస ఉండటం ఆగిపోతుంది. ఆ తర్వాత లోభగుణం వచ్చిందనుకోండి, మణిపూర చక్రం దగ్గర శ్వాస వెళ్ళడం ఆగిపోతుంది. కాబట్టి మనం శ్వాస ఏం చేస్తున్నాం, ఇక్కడ వరకే తీసుకుంటున్నాం, కింద దాకా వెళ్ళట్లేదు. కాబట్టి ఎప్పుడైతే శ్వాస ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి మూలాధార చక్రం వరకు తీసుకోగలుగుతామో అప్పుడు మనిషి యొక్క జీవితం సమతుల్యంలో ఉంటుంది. దేనికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు. ఒక కారు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందో కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ బ్యాలెన్సింగ్ లైఫ్ ఉంటుందో, ప్రత్యేకంగా భగవంతుని అడగక్కర్లేదు. ఏది నిష్కామ భక్తి ఉండాలని చెప్పారు వేదాల్లో. అంటే భగవంతుని ఏమీ కోరుకోకూడదు. నిష్కామ అంటే కోరుకోని భక్తి. ఎప్పుడైతే ఈ శ్వాసను మనం సరి చేస్తామో విశ్వం మనకి సహకరించడం మొదలవుతుంది. ప్రకృతి, పిల్లవాడికి పెళ్లి కావట్లేదంటే అయిపోతుంది, సంతానం లేదంటే సంతానం కలుగుతుంది. నిజానికి ఇవన్నీ చెప్పేటువంటి సత్యం, ఒక పండుగ చెప్పే సత్యం మనకది. అలా ఉండమని ఈ సంవత్సరం మనకి పరాభవనామ సంవత్సరం. పేరు వినగానే చాలామంది భయం వేస్తుంది. పరాభవం అంటే అవమానము, లేదా ఓడిపోవడం, తిరస్కారానికి గురవ్వటం, ఇలాంటి అర్థాలన్నీ ఉన్నాయి. నిజం కూడా అదే, దాని యొక్క అర్థం అదే. ఎవరు అవమానించబడతారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు తిరస్కరింపబడతారు. ఇందా నేను చెప్పినట్లుగా ఎవరికైతే అనాహత చక్రం పూర్తిగా బ్లాక్ అయిపోతుందో వాళ్ళు తిరస్కరింపబడతారు. ఎవరికి బ్లాక్ అవుతుందంటే ఇందా చెప్పారు, మదం అనే గుణం ఉండటం, అహంకారం. ఈ పంచాంగ శ్రవణాన్ని నాలాగా ఇంకెవ్వరూ చెప్పలేడు, నేనే గొప్ప అనుకున్నాను అనుకోండి, అది తామసిక అహంకారం. ఈ పంచాంగ శ్రవణాన్ని నేను చెబుతున్నాను, నేను చెప్తున్నాను కాబట్టి మీరంతా చాలా అలర్ట్ అయి వింటున్నారు. ఆహా, ఇంతమంది నన్ను ఒక మంచి గౌరవభావంతో చూస్తున్నారు అని అనుకున్నాను అనుకోండి, రాజసిక అహంకారం. అలా కాకుండా భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచేటువంటి ఒక మంచి అవకాశం ఈ పండుగ రోజున భగవంతుడు నాకు కల్పించాడు. ఆహా, ఎంత మంచి అదృష్టం నాకు దక్కింది ఈరోజు. ఒక 10 మంది దగ్గర కూర్చుని నాకేదో తెలిసిన కొంచెం జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను అని భగవంతునికి కృతజ్ఞతలు తెలిపి చేస్తున్నాను. సాత్విక అహంకారం. ఎవరికైతే ఈ సాత్విక అహంకారం ఉంటుందో వాళ్ళు చాలా చాలా విజయాలు పొందుతారు ఈ సంవత్సరం. ఎవరికైతే రాజసిక తామసిక అహంకారం ఉంటుందో వాళ్ళకి అవమానాలు, తిరస్కారాలు, జీవితంలో ఓడిపోవడం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు. ఒక గొప్ప అధికారి ఉండొచ్చు, రాజకీయ నాయకుడు ఉండొచ్చు. చూడండి, పదవిలో ఉన్నప్పుడు చాలా చాలా ఉధృతంగా ఉంటాడు.
ఇదంతా తాత్కాలికం, నా పదవి లేదా నా యొక్క అధికారం, నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంతమంది జనం నా చుట్టూతా ఉండరు, ఇదంతా తాత్కాలికం అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. లేదు ఇదంతా నేనే నా గొప్ప అనుకున్న వాళ్ళు అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే పరాభవం చెంది వాళ్ళలో ఆ పరివర్తన రావడం కోసం. ఎందుకు జరుగుతుంది అంటే పరివర్తన కోసం. మానవుని యొక్క జీవితం కూడా అంతే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం వస్తుంది మానవ జన్మ. అంటే మనం ఇన్ని జన్మలు ఎందుకు ఎత్తుతాము అంటే పరివర్తన కోసం మానవ జన్మ ఎత్తాలి. మనకి జ్యోతిష్యంలో D40, 45, 60 అని కొన్ని చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలను స్టడీ చేసినప్పుడు మన పూర్వజన్మలు తెలుస్తాయి. ఒక 15-18 ఏళ్ల క్రితం నాకు ఒక తీవ్రమైన వేదన ఉండేది, ఇప్పుడు లేదు. ఏంటి ఆ వేదన అంటే, అరే నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నాకన్నా తక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు, నేను అష్టావధానాలు చేస్తాను, నాకన్నా తక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్గా వాళ్ళుగా ఉన్నారు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నాకెందుకు ఆ గౌరవం దక్కట్లేదు అని విపరీతమైన వేదన ఉండేది, ఇప్పుడు లేదు. ఎప్పుడైతే నా జాతక చక్రంలో ఆ పూర్వజన్మల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నానో, నిజంగానే పూర్వజన్మలో ఇంతకన్నా ఇంకెక్కువ నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు నాకు. అయితే అప్పుడున్న సంఘ నియమాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, లేదు నాకుండేటువంటి అహంకారం చేత కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఆ నాలెడ్జ్ని నేను షేర్ చేశా. అది యోగా శాస్త్రం కావచ్చు, జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ఏదైనా కానివ్వండి. అలా ఉండకూడదు. ఎందుకని భగవంతుడు మనకి ఉపనిషత్తులు చెప్తాయి, సర్వం కల్విదం బ్రహ్మ, నాలో ఉన్నది, మీలో ఉన్నది, ఎవరిలో ఉన్నదైనా సరే శ్వాస రూపంలో ఉన్న భగవంతుని యొక్క శక్తే. అందరికీ సమానంగా ఉండాలి, సమానంగా పంచలేదు ఆ జ్ఞానాన్ని. కాబట్టి ఈ జన్మలో అయినా సరే నువ్వు సమానంగా పంచు, నిరహంకారంగా ఉండు అని భగవంతుడు నాకు ఒక అవకాశం కల్పించాడు. ఎటువంటి కులమత భేదాలు లేకుండా, ఏమీ లేకుండా ఉన్నటువంటి నాలెడ్జ్ని అందరికీ సమానంగా షేర్ చేయమని. ఆ పరివర్తన రాకుండా నేను మరలా అలాగే ఉన్నాను అనుకోండి, ఇంకా ఇందా చెప్పినట్టుగా ఆ ఎనర్జీ సెంటర్స్ బ్లాకేజ్ అయిపోతూ ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తి పూర్వజన్మలో ఎవరో ఒకరికి తీవ్రమైన వివాహానికో దేనికో ఇబ్బంది కలిగించాడు, లేదా ఇద్దరు భార్యాభర్త విడిపోవడానికి కారణమయ్యాడు. 100% దాన్ని అనుభవించాల్సిందే. ఈ జన్మలో పెళ్ళే కాకపోవచ్చు, లేదా పెళ్ళయి భర్తని వదిలేయచ్చు, లేదా భర్త చేతిలో హింసింపబడుతూ జీవితాంతమైనా ఉండొచ్చు. ఎందుకంటే గ్రహాలు మనకి మంచి చేయవు, చెడు చేయవు. అది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. చాలామంది శని భగవానుడు ఏదో చేసేస్తాడు, లేకపోతే ఇంకో గ్రహం ఏదో చేస్తుంది, ఇట్లా రకరకాల అపోహలు కలిగి ఉంటారు. నేను అవి అపోహలనే అంటున్నాను. ఎందుకంటే ఏ గ్రహము మనకి మంచి చెడు చేయదు. మరి గ్రహాలు ఉంది ఎందుకు? దే ఆర్ ద జడ్జెస్ ఆఫ్ అవర్ పాస్ట్ అండ్ ప్రజెంట్ లైఫ్ యాక్షన్స్. అంటే పూర్వజన్మలోను ఈ జన్మలోను మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో వానికి జడ్జెస్ వాళ్ళు. ఒక వ్యక్తి ఎవరో బాగా ఒక నేరం ఏదో చేశాడు, కోర్టుకు వెళ్ళాడు, జడ్జి అతనికి శిక్ష విధించాడు. అందులో జడ్జి పాత్ర ఏముంటుంది? ఏమీ ఉండదు. గ్రహాలు కూడా అంతే. కాబట్టి గ్రహాలు జడ్జెస్ అంతే. మనం పాస్ట్ ప్రజెంట్ లైఫ్లో ఏ కర్మ చేశాం, అయితే ఆ కర్మను అనుభవించడం కోసం మానవ జన్మ రాదు, దాన్ని పరివర్తన చేసుకోవడం కోసం. ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామో, ఎప్పుడైతే ఆ పరివర్తన చెందుతామో ఆటోమేటిక్గా మనకి రావాల్సినవన్నీ వచ్చేస్తుంటాయి. దానికోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఈ పరాభవనామ సంవత్సరం ఆ పరివర్తన తీసుకొచ్చేట్లుగా చేస్తుంది చాలామంది జనులలో.
అంటే కొంతమంది చాలా చాలా ఎక్కువ ఈర్ష్య అసూయలు కలిగి ఉండొచ్చు. ఇందా చెప్పిన అరిషడ్ వర్గాల్లో ఏదైనా కామం కావచ్చు, క్రోధం కావచ్చు, లోభం కావచ్చు, మదం కావచ్చు, మోహం కావచ్చు, మాత్సర్యం కావచ్చు. ఎవరైతే ఈ గుణాలను ఎక్కువ కలిగి ఉంటారో వాళ్ళు పరాభవం చెంది పరివర్తన, కొంతమంది ఎన్నిసార్లు పరాభవం చెందినా పరివర్తన రాదు. అయితే ఎవరైతే పరివర్తన చెందాలని కొద్దిగా అయినా లోపల కోరిక ఉంటుందో అలాంటి వారికి ఈ సంవత్సరం చక్కనైనటువంటి పరివర్తన వచ్చి, కాబట్టి ఈ సంవత్సరంలో పరాభవం చెందినప్పుడు ఇది నా యొక్క పరివర్తన కోసం వచ్చింది అని భావించి దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకుని జీవితాన్ని మార్చుకునేటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం. అలా వేపపు ప్రసాదం తీసుకున్న తర్వాత చేయవలసిన పని ఏంటయ్యా అంటే పంచాంగ శ్రవణం. ఇప్పుడు మనం చేస్తున్నటువంటిదే ఉగాది పండుగ రోజు చేయవలసిన మరొక కార్యక్రమం. పంచాంగాన్ని ఎందుకు తెలుసుకోవాలి? పంచ అంటే 5 అంగములు అంటే 5 అవయవాలు కలిగి ఉండేదాన్ని పంచాంగం అంటాం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ 5 గురించి తెలియజేసేది పంచాంగం. ఈ 5 గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే దేన్ని తెలుసుకోవటం వల్ల ఏ ప్రయోజనం ఉంది? తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ ధరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఆకర్ణ్యతాం. పంచాంగాన్ని తెలుసుకోవడం చేత, వినడం చేత, తిథిని తెలుసుకోవడం చేత శ్రియమాప్నోతి. శ్రియ అంటే సంపద. తిథిని తెలుసుకోవడం చేత సంపద వస్తుందని కాదు అక్కడ. జ్యోతిష్యానికి స్వరయోగానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. స్వరయోగము అంటే ఇందా చెప్పాను, స్వరము అంటే శ్వాస అని అర్థం. ఇప్పుడు మీరందరూ వింటున్నారు, నేను చెప్తున్నాను. ఒకసారి మన ముక్కు దగ్గర ఇలా వేలు పెట్టుకొని ముక్కులోంచి గాలిని బయటకు వదిలినప్పుడు ఎడమ కుడి ముక్కు రంధ్రాలు ఒకేసారి సమానంగా రాదు వాయువు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కుడి రంధ్రం నుంచో ఎడమ రంధ్రం నుంచో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే ఎడమ రంధ్రం నుంచి ఎక్కువ వస్తుందో వాళ్ళు చక్కగా వింటున్నారని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎడమ ముక్కు రంధ్రం నుంచి ఇప్పుడు మీ శ్వాస బాగా వస్తుంది అంటే నేను చెప్పి దాన్ని శ్రద్ధగా వింటున్నారు, చక్కగా ఫాలో అవుతున్నారని అర్థం. కుడి ముక్కులోంచి వస్తుంది అనుకోండి, మీ ఆలోచనలు ఇంకెక్కడో ఉన్నాయని అర్థం. అంటే శ్వాస మన యొక్క ఆలోచన గతిని మారుస్తుంది. కావాలంటే ఇప్పుడు ఒక్కసారి ప్రాణాయామం చేసే అలవాటు ఉంటే, ప్రాణాయామం చేయకపోయినా మన నష్టమే, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి లోపలికి గాలిని పీల్చుకుని బంధించి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించలేరు. ఇలా గాలి పీల్చుకుని బంధించి అంటే కుంభకం చేసి మైండ్ ఏదైనా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. వల్ల కాదు, ఆలోచించలేరు. అంటే మన ఆలోచనలకు ఏది కారణమవుతుంది? శ్వాస కారణమవుతుంది. మన ఆలోచనలకి శ్వాస కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచ్ చేస్తున్నాను అనుకోండి, లెసన్ చెప్తున్నాను అనుకోండి, ఒక మంచి పద్యం చెప్తున్నాను, లేదు ఇప్పుడు ఈ ఉపన్యాసం చెప్తున్నాను. నా ఎడమ ముక్కులోంచి శ్వాస బాగా ఎక్కువ ఆడుతోంది అనుకోండి, ఎడమ ముక్కులో, దాన్ని నేను చాలా స్పష్టంగా చక్కగా బాగా చెప్పగలుగుతాను. అదే కుడి ముక్కులో ఆడుతోంది అనుకోండి, గజిబిజిగా చెప్తాను, అర్థం కాకుండా. లేకపోతే అయితే నేను తెలుగు టీచర్ని, పద్యం చెప్పేప్పుడు ఎడమ ముక్కులో శ్వాస బాగా ఉందనుకోండి, పద్యాన్ని చాలా అద్భుతంగా చెప్తా.
అదే వ్యాకరణం చెప్తున్నాను అనుకోండి, 100% కుడి ముక్కులో శ్వాస ఎక్కువ ఉండాలి. ఉన్నప్పుడే వ్యాకరణాన్ని చక్కగా చెప్పగలుగుతారు. ప్రతినిత్యం మనం చేసే పనులు కూడా అంతే. మనం చేసే పనిని బట్టి శ్వాస ఉండాలి, లేదా శ్వాస ఉన్నప్పుడు శ్వాస ఏ రంధ్రంలో ఉందో గ్రహించి దానికి తగ్గబడి చేయటం, అప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఏ పనైనా సరే, ఎంత పెద్ద, నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఈ కోడ్ లాంగ్వేజ్ రాసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మన ఈ మధ్య ఒక డాక్టర్స్ చాలామంది నా స్టూడెంట్స్ నాకు, వాళ్ళతో ప్రయోగం చేయించారు. ఒక డాక్టరుకి దాదాపు ఒక 4-5 డాక్టర్స్కి నా స్టూడెంట్స్ వాళ్ళు, ఒక అతనేమో కార్డియాలజీ సర్జన్, కార్డియాలజీ అతను హార్ట్ సర్జన్, ఇంకొక అతనేమో లివర్ సర్జన్, ఇట్లా 4 ఉంటే 4కి ఓ ప్రాక్టీస్ చేయించారు. మీరు ఆపరేషన్ చేయించేప్పుడు కుడి ముక్కు రంధ్రంలో శ్వాస ఉండేట్టుగా చూసుకోండి, ఆపరేషన్ సక్సెస్ పర్సంటేజ్ గమనించండి అని. అది ఎలా మార్చుకోవాలి అంటే ఏదో కొంతకాలం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను, దాన్ని ఎలా మార్చుకోవచ్చు శ్వాసనని. ఆ సమయానికి మామూలుగా శ్వాస సహజంగా మారుతుంది మనకి, ప్రతి 90 నిమిషాలకి ఈ 2 రంధ్రాల నుంచి మారుతూ ఉంటుంది. అదే వారాద్ ఆయుష్యవర్ధనం, అంటే వారాన్ని తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుందట. సోమవారం ఉందనుకోండి, పొద్దున్నే లేవగానే మనం టెస్ట్ చేసుకుంటే, పొద్దున్నే లేవగానే అంటే 9 లేచి టెస్ట్ చేసుకోవద్దు, సూర్యోదయానికి పూర్వం లేచి టెస్ట్ కనుక చేసుకుంటే ఎడమ ముక్కులోంచి శ్వాస ఎక్కువ ఆడుతూ ఉంటుంది. అంటే ఎడమ ముక్కు శ్వాసతో సోమవారం మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రతి 90 మినిట్స్కి ఆ శ్వాస అటు ఇటు మారుతూ ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఈ శ్వాస రహస్యం, స్వర రహస్యం తెలిసిన వాళ్ళు చేసే పనిని పెట్టి టైంని నిర్ణయించుకునే వాళ్ళు. ఈ టైంలో మనకి కుడి ముక్కులు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఈ పని చేస్తే బాగా సక్సెస్ అవుతుంది అని. అదే ఇందా నేను చెప్పిన కోడ్ లాంగ్వేజ్ లాంటివన్నీ చేయాలనుకోండి, కుడి ముక్కులో శ్వాస ఎక్కువ వాడాలి. కానీ ఆ సమయంలో ఎడమ ముక్కులో ఉందనుకోండి, టెంపరీగా దాన్ని కుడి ముక్కు రంధ్రంలోకి మార్చవచ్చు. ఈ శ్వాస రహస్యాలన్నీ చెప్పింది ఎవరయ్యా అంటే, సాక్షాత్తు శివుడు పార్వతీదేవి చెప్పినట్లుగా స్వరయోగం అనే పేరుతో ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. యాక్చువల్గా తెలుగులో లేదు, దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి నేను దాన్ని తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. ఎందుకు అన్ని సంవత్సరాలు? నిజానికి ఉంది 365 శ్లోకాలు. 365 శ్లోకాలని అనువాదం చేయటం సరిగ్గా కూర్చుంటే 1 సంవత్సరం అయిపోతుంది. కానీ అందులో ఉన్న ప్రతి శ్వాస విధానాన్ని నేను ప్రాక్టీస్ చేసి అది నిజంగా అది ఎట్లా నేను అంటే ఆ శ్లోకాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా లేదా. ఎందుకంటే ఈనాడు చాలామంది ఎవరో ఒకరు నాకు ఏదో ఒక వీడియో పెట్టి ఇందులో కరెక్ట్గా ఉందని అడుగుతారు. వాళ్ళకి ఆ సంస్కృత శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చేతకాక ఒక తప్పు ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం. ఈవెన్ నేనైనా తప్పు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు తెలుస్తుంది ఆ శ్లోకాన్ని నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నానా లేదా అనేది. ఇంకో సంవత్సరంలో దాదాపు అయిపోతుంది. 320 శ్లోకాలు ట్రాన్స్లేట్ చేశాను. ట్రాన్స్లేట్ చేయడం అంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టికల్గా. కాబట్టి వారాద్ ఆయుష్యవర్ధనం, ఆయుష్ అంటేనే అర్థం అదండి. అంటే పంచాంగాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే, వారాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే, వారాన్ని తెలుసుకుని దానికి అనుగుణమైన ప్రాణాయామం చేయటం. చూడండి, ఏ పూజ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే ముక్కు పట్టుకోండి అంటారు. అది ముక్కు పట్టుకోవడం కాదు, నాడీ శోధన ప్రాణాయామం చేయాలి అక్కడ. అంటే కుడి ముక్కు రంధ్రంలోంచి గాలిని పీల్చి కొంత సమయం ఆపి ఎడమ ముక్కు రంధ్రంలోంచి వదిలి, ఎడమ ముక్కు రంధ్రంలోంచి గాలిని పీల్చి కుడి ముక్కు రంధ్రంలోంచి బయటకు వదలాలి. పెళ్లి చేస్తున్నా, గృహప్రవేశం చేసుకుంటున్నా, వ్రతం చేసుకుంటున్నా, చివరికి గుళ్ళో పూజ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సంకల్పం చెప్పడానికి ముందు ఈ ప్రాణాయామం చేయిస్తారు. ఎందుకు అంటే, వివాహం జరిగే సమయంలో సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి, జీలకర్ర బెల్లం ఎక్కడ పెడుతున్నాం ఇందని చెప్పిన సహస్రార చక్రం దగ్గర పెడుతున్నాం మనం. ఆ పెట్టిన సమయంలో శ్వాస ఆజ్ఞాచక్రం దగ్గర ఉండాలి. అంటే ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకున్నప్పుడు ఆ మ్యాగ్నో ఎలక్ట్రిక్ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఇంకో నుంచి ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సరిగ్గా ఆ సమయంలో వధువుకి, పెళ్లి కూతురికేమో శ్వాస ఎడమ ముక్కులో ఉండాలి, వరునికి, పెళ్లి కొడుకు సరిగ్గా కుడి ముక్కులో ఉండాలి శ్వాస. ఉన్నప్పుడు
ఆ బంధం కలకాలం నిలిచి ఉంటుంది. ఎన్ని గొడవలు రానివ్వండి, రోజు కొట్టుకోనివ్వండి, పొరపాటు కూడా వాళ్ళు విడిపోరు. ఆ కొట్టుకున్న 10 నిమిషాలే, తర్వాత 24 అవర్స్ హాయి ప్రశాంతంగా, తర్వాత 21 గంట కొట్టుకుని అనుకోండి, 23 అవర్స్ ప్రశాంతంగా చక్కగా ఉంటారు, చాలా అన్యోన్యంగా. అంతేగాని దానికి ప్రత్యేకంగా మనం పెద్ద పెద్ద జాతకాలు చూడటం, కలిసాయా లేదా, ఇవన్నీ ఒక 70-50 సంవత్సరాల క్రితం లేవు. ఎవరైనా ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు నన్ను కలిస్తే, సార్ మాకు ఏమీ చూడలేదు, మేము బాగుండలేదా అంటారు. ఎందుకు బాగున్నారంటే అదే కారణం. ఆ చేయించేటువంటి వారు సరిగ్గా ప్రాణాయామం అవన్నీ చేయించేవారు, ఇద్దరి చేత చేయించి ఆ ఎనర్జీస్ని డెవలప్ అయ్యేట్టుగా జాగ్రత్త చూసేవాళ్ళు. వివాహానికి ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా ఎనర్జీస్ డెవలప్ అవుతాయో అప్పుడెప్పటికి వాళ్ళు విడిపోరు. కాబట్టి వారాన్ని తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుందట. ఆయుష్ అంటే శ్వాస. ఏంటి ఆయుష్ అంటే, భగవంతుడు మనకి ఆయుష్ సంవత్సరాలలో ఇవ్వడు. ఆయువు అంటే ప్రాణం, ప్రాణవాయువు అంటే శ్వాసలలో ఇస్తాడు. నాకు ఇచ్చిన ఆయువు ఒక 10,000 కోట్ల శ్వాసలు అనుకోండి. భగవంతుడు 10,000 కోట్ల శ్వాసల్ని నేను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే 80 సంవత్సరాలు ఖర్చు పెట్టుకుంటే 80 సంవత్సరాలు బతుకుతా. 50 సంవత్సరాలకే కంప్లీట్ ఖర్చు పెట్టేసి 50 సంవత్సరాలే బతుకుతా. ఎందుకని ఒక ఆరోగ్యవంతుడైన మానవుడు నిమిషానికి 16 నుంచి 18 శ్వాసలు తీసుకుంటాడు. వీటిని 12 శ్వాసలు తగ్గించుకోగలిగాం అనుకోండి, మన ఇంట్యూషన్ చాలా చాలా పెరుగుతుంది. అంటే ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అదే ఆ శ్వాస నిమిషానికి 5-6 సార్లు తగ్గించగలిగాం అనుకోండి, మనం కూడా ఒక స్వామీజీలాగా ఇలా గాలో ఇలా చేయబెట్టగానే ఒక బంగారు పహారాన్ని సృష్టించవచ్చు. అదే ఆ శ్వాస 0 అయిందనుకోండి, అదే మోక్షం. భగవంతుడు 0 అయితే, ఇందా చెప్పింది అదే, ఇలా కాసేపు 0 చేసాం, బంధించేమైంది, ఏ ఆలోచన లేదు. మనోనాశనమే భగవంతుడు. అంటే మనస్సు నాశనం అయితే భగవంతుడు కనిపిస్తాడు, అంతే. అందుకోసమే శివుడైనా సరే ఎవరి గురించి ధ్యానం చేస్తాడు, విష్ణువు అయినా కృష్ణుడైనా ఎవరి గురించి ధ్యానం చేస్తాడంటే ఆ 0 స్టేట్కి వెళ్ళటానికే. కాబట్టి వారాదాయుష్యవర్ధనం అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఒక ప్రాణాయామం చేసి ఆ రోజు పనులు చేసేవాళ్ళు. దాంతో ఆ పనులు వాళ్ళకి సక్సెస్ అయ్యేవి. పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి పంచాంగం తెలిసేది. ఒక 1950కి ముందు పుట్టిన వాళ్ళని అడగండి, మొత్తం ఇవాళ ఏ నక్షత్రం, ఏ తిథి, ఏ వారం మొత్తం చెబుతారు. మనకు కేవలం ఒక వారం తెలుసు అంతే, మిగతావని తెలియవు. అందువల్ల తెలిసిన వాళ్ళు పూర్వకాలంలో ఆ కారణాలన్నీ కూడా. ఎందుకని కరణం తెలిస్తే కార్య సిద్ధి, ఇవాళ ఏ పని చేస్తే సక్సెస్ అవుతుందో తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి పంచాంగాన్ని ఆ విధంగా తెలుసుకుంటూ నిజ జీవితంలో దానివల్ల ఎన్నో ప్రయోజనాలని ఆ పంచాంగం ద్వారా పొందుతూ ఉండేవారు. ఈరోజు ఈ సంవత్సరం మనకి ఈ పరాభవ నామ సంవత్సరం ఇవాళ గురువారం రోజున మొదలైంది. ఉదయం 6:50 తరువాత పాడ్యమి తిథి రావడంతో ఈ పరాభవనామ సంవత్సరం మొదలైంది. ఆ తర్వాత ఈరోజు ఉన్నటువంటి కరణం నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో శుక్లము అనేటువంటి పేరు గల యోగం. యోగము అంటే కలయిక అని అర్థం. యోగా రోగ నివారణం. యోగాన్ని తెలుసుకుంటే రోగం రాకుండా ఉంటుంది. ఎందుకు రోగం రాకుండా ఉంటుందని ఇందాక చెప్పాను. మనం ఏ చక్రం దగ్గర ఏ శ్వాసనైతే సరిగ్గా తీసుకుంటామో, ఎప్పుడైతే ఆ చక్రం సరవుతుందో అప్పుడు ఏ రోగము రాదు. కాబట్టి ఇవాళ ఏ యోగం ఉందో తెలుసుకుని ఆ యోగానికి అనుగుణమైనటువంటి సాధన చేయటం, అదే రోగ నివారణం. నాగవ అనేటువంటి కరణం. కరణం దేని తెలియజేస్తుందంటే ఈరోజు ఏ పని చేయవచ్చు, ఏ పని చేస్తే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని తెలిపేది కరణం. ఈ పాడ్యమి తిథి రోజున చైత్రమాసంలో గురువారం రోజున ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాగవ అనేటువంటి కరణంలో మనకి ఈ పరాభవనామ సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి తిథి, నక్షత్రం, యోగం, కరణం, వారం అన్నీ కూడా మంచి సమయంలో మొదలవుతూ ఉండటం చేత
ఇందా చెప్పినట్లుగానే ఎవరికైతే సాత్విక అహంకారం ఉంటుందో, ఎవరికైతే ఈ అరిషడ్ వర్గాలు అదుపులో ఉంటాయో వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి విజయాలు, వారి వారి వ్యాపారాలలో చక్కగా రాణించటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతాయి. ఆ తర్వాత సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, ఏ రోజున పండగ మొదలైంది, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని 9 మంది నాయకులని, నాయకుడు అంటే నయతీతి ఇతి నాయక అని వ్యుత్పత్తి, అంటే నడిపించేవాడు అని అర్థం. అంటే ఈ కాలాన్ని, ఈ సంవత్సరాన్ని నడిపించేటువంటి 9 మంది నాయకులని గ్రహించి ఆ 9 మంది నాయకులు పరిపాలించడం చేత ఈ సంవత్సరంలో ఎలా ఉండే అవకాశం ఉంది, పండగలు ఎలా ఉండే అవకాశం ఉంది, వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉంది, ప్రజల యొక్క మనస్తత్వాలు ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ పనులు చేసే అవకాశం ఉంది, వాటన్నిటిని చెప్పేది నవనాయకులు. ఈరోజు గురువారం కావడం చేత గురువు బృహస్పతి గ్రహం రాజు అవుతాడు. బృహస్పతి రాజు కావడం చేత ఈ సంవత్సరం అత్యంత శుభ పరిణామం. పేరు పరాభవనామ సంవత్సరం అయినా చాలా చాలా మంచి జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంది. ధర్మం పెరిగే అవకాశం ఉంది. న్యాయస్థానాలలో విద్యా సంస్థలు, ఈ రెండూ కూడా, ఎందుకంటే గురువు న్యాయాన్ని విద్యని సూచిస్తాడు కాబట్టి విద్యా సంస్థలు, న్యాయ సంస్థలు వీళ్ళు చాలా చాలా బలోపేతమయ్యే అవకాశం ఉంది. పండితులకి, సజ్జనులకి, ఎవరైతే వారి వారి రంగాల్లో అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారి జ్ఞానానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంతకాలం కనుక ఆ జ్ఞానానికి తగ్గ గుర్తింపు లేకపోయినట్లయితే ఆ జ్ఞానానికి తగ్గ గుర్తింపు వాళ్ళకి లభిస్తుంది. పాలకులు ప్రజలకి ఆనందించేటువంటి పరిపాలన అందిస్తారు. ఆ తర్వాత మంత్రి కుజుడు, సూర్యుడు మేషరాశిలో మంగళవారం ప్రవేశిస్తూ ఉండడం చేత ఆ మేషరాశిలో ప్రవేశించే సమయాన్ని ఆధారంగా చేసుకుని మంత్రిని నిర్ణయిస్తారు. మంత్రి కుజుడు కావడం చేత అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, కంపెనీలలో పనిచేసే అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా చాలా చైతన్యవంతంగా, చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎవరైతే ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చాలా చాలా చైతన్యవంతంగా, అంటే ఒకప్పుడు వాళ్ళకి తట్టని ఆలోచనలు కూడా వచ్చి మంచి ఆలోచనలు వాళ్ళ రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే మంత్రి కుజుడు కావడం చేత అనవసరమైన కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరు స్నేహితుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, బంధువులలో కావచ్చు, ఎవరిలో అయినా సరే అపార్థం చేత వచ్చే కలహాలు, నిజంగా అక్కడేముండదు, తప్పుగా అర్థం చేసుకోవడం చేత వచ్చేటువంటి కలహాలు. తర్వాత యుద్ధ భయాలు ఉంటాయి. కొంతకాలం పాటు, మరీ ముఖ్యంగా మొదటి అర్ధభాగం అంటే ఆషాఢ శ్రావణ మాసాల వరకు కూడా యుద్ధ భయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సేనాధిపతి చంద్రుడు కావడం చేత సూర్యుడి సింహరాశిలో ప్రవేశించేటువంటి దాన్ని మనం చంద్రుడిగా భావిస్తాం. సోమవారం కావడం చేత, చంద్రుడు అధిపతి కావడం చేత పాలు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పాలు, ఇవి ఉత్పత్తి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యాపారంలో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సేనాధిపతి చంద్రుడు కావడం చేత బంగారం, వెండి ధరలు, లోహాల యొక్క ధరలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మొదటి అర్ధభాగం. తరువాతి అర్ధ భాగంలో అవి నెమ్మదిగా ఒక రేటు దగ్గర స్థిరపడేటువంటి అవకాశం కనబడుతోంది. సస్యాధిపతి శుక్రుడు కావడం చేత, అంటే సూర్యుడు ఏ రోజైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్ని
శుక్రవారం రోజు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉండడం చేత శుక్రుడు సస్యాధిపతి, పంటలకు అధిపతి కావడం చేత దేశమంతటా కూడా చక్కగా మంచి పంటలు పండడం, ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉండడం, వస్తువుల యొక్క ధరలు నెమ్మదిగా తగ్గుముఖం బట్టి ఒక చోట స్థిరపడి ప్రజలకి మంచి లాభాన్ని కలిగించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ధాన్యాధిపతి బుధుడు, అంటే వ్యాపారానికి అధిపతి బుధుడు. బుధుడు వ్యాపార గ్రహం కావడం, బుధుడు మామూలుగానే వ్యాపార గ్రహం. ఆ బుధుడికి ఆ సొంత ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలు, మరి ముఖ్యంగా అపరాల వ్యాపారం చేసేవారికి, తృణధాన్యాల వ్యాపారం చేసే వాళ్ళకి, ఆ పంటలు వేసేవారికి చక్కగా ఫలించి మంచి లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. బుధుడు అంటే పండితుడు. నిజమైన పండితులకి, నిజమైన శాస్త్రం తెలిసిన వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. అర్ఘాధిపతి చంద్రుడు. చంద్రుడు ధరలకు అధిపతి అయ్యాడు ఈ సంవత్సరం. సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించేటువంటి సోమవారం కావడం చేత సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు అర్ఘ్యాధిపతి కావడం చేత చక్కనైనటువంటి వర్షాలు పడతాయి ఈ సంవత్సరం. మన కృష్ణా గోదావరి నదులు ఈ సంవత్సరం కూడా ఉప్పొంగి ప్రవహించే అవకాశం కనబడుతోంది. సంవత్సరం అంతా కూడా నీటికి ఎటువంటి సమస్య లేకుండా చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరం. మేఘాధిపతి, వర్షాలకు అధిపతి చంద్రుడు కావడం చేత సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో సోమవారం ప్రవేశిస్తూ ఉండడం చేత మేఘాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు కావడం చేత ధాన్య జాతులు అవన్నీ చక్కగా ఫలిస్తాయి. గోవులు విశేషంగా ఫలిస్తాయి. నదులు, చెరువులు ఇవన్నీ కూడా చక్కగా జలకళతో ఉట్టిపడుతూ ఉంటాయి. రసాధిపతి రవి, అంటే ద్రవ పదార్థాలకు అధిపతి రవి. రవి రసాధిపతి కావడం చేత అన్ని రకాల కెమికల్స్, ఆ తర్వాత ఫార్మా రంగం, మరి ముఖ్యంగా మెడిసిన్స్, కెమికల్స్ మీద ఆధారపడినటువంటి రంగాలు, ఇవన్నీ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తాయి. ఇంతకు పూర్వం ఏ రోగాలకైనా సరే మందు లేనటువంటి రోగాలకు కూడా ఈ సంవత్సరం సైంటిస్టులు వాటికి సంబంధించిన మందులు కనిపెట్టి ఆవిష్కరణ చేసే అవకాశం కనబడుతోంది. మరి ముఖ్యంగా నెయ్యి, నూనె, బెల్లం, తేనె ఇలాంటి రసజాతులు, ద్రవ పదార్థాలు ఇవి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. నీరసాధిపతి శుక్రుడు కావడం చేత, అంటే రవి మకర రాశిలో ప్రవేశించే అధిపతి నీరసాధిపతి అవుతాడు. నీరసాధిపతి శుక్రుడు కావడం చేత బంగారం, వెండి, ముత్యాలు, నవరత్నాలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా మనకి చక్కనైనటువంటి ధరకి, మరీ ముఖ్యంగా బంగారం, వెండి, ఈ నవరత్నాలు వీటి యొక్క ధరలు రెండవ అర్ధ సంవత్సరం నుంచి, అంటే అక్టోబర్, నవంబర్ తర్వాత నుంచి వీటి యొక్క ధరలు తగ్గి ఒక చోట స్థిరపడి, అంటే మరీ ఎక్కువ హెచ్చు తగ్గులు లేకుండా, పోయిన సంవత్సరం చెప్పడం జరిగింది బంగారం యొక్క రేటు విపరీతంగా పెరుగుతుంది అంటే ఎవరో మన వాళ్ళు అన్నారు ఇప్పటికే చాలా పెరిగింది సార్, ఇంకా పెరుగుతుందా అని. లాస్ట్ ఇయర్ చెప్పిన దగ్గర నుంచి డబల్ అవ్వడం చూసాం మనం. కాబట్టి ఈ సంవత్సరం కూడా అటువంటి బంగారం యొక్క ధర మొదటి హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్లో తగ్గి ఒక స్థిరత్వం వచ్చి ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది. ఆ తర్వాత జగల్లగ్నం, వర్షలగ్నం కనుక చూసినట్లయితే, వర్షలగ్నం అంటే ఈ సంవత్సరం ఎప్పుడు మొదలైందనే దాన్ని లెక్కబెట్టి చెప్పేది వర్షలగ్నం. సూర్యుడు మేషరాశిలోకి, ఇంతకుముందు చెప్పినట్లుగానే సౌరమానం అప్పుడే మొదలవుతుంది. 14వ తారీఖున, ఏప్రిల్ 14వ తారీఖున సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దాన్ని జగత్ లగ్నం అంటాం. ఈ రెండు లగ్నాల్ని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు దేశంలోనూ రాష్ట్రంలోనూ వచ్చే అవకాశం ఉంది అని ఆలోచిస్తే, శనీశ్వరుడు, గురుగ్రహం 3 రాసులలోకి, అంటే అతిచారం అంటాం దాన్ని, గురువే రాజై 3 రాసుల్లోకి ప్రవేశించడం,
ఆ తర్వాత చాలా కాలం పాటు కాలసర్ప దోషం ఉండేటట్లుగా గ్రహస్థితులు ఉండటం చేత ఏ విషయంలో అయినా సరే తీవ్రమైన హెచ్చుతగ్గులు, అంటే ఒకరోజు చాలా చాలా బాగుండి మరొక రోజు అసలు ఏమీ లేకపోవటం, ఒకరోజు పని చాలా ఎక్కువ ఉండి ఇంకో రోజు పూర్తిగా ఖాళీగా ఉండటం, ఒకరోజు వ్యాపారం చాలా బాగా జరిగి ఇంకో రోజు అసలు ఏమీ జరగకపోవటం, ఇట్లా తీవ్రమైనటువంటి హెచ్చుతగ్గులు ఉండే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత ఇందా చెప్పినట్టుగానే వర్షపాతం చాలా చాలా బాగుంటుంది. వర్షాలు సీజన్ కన్నా ముందే కురిసే అవకాశం కనబడుతోంది. జ్యేష్ఠ మాసం నుంచే కొన్ని ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు రావచ్చు. మన ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత ఎండలు విపరీతంగా ఉండే అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరం. ఆ తర్వాత రైతులు చాలా చక్కనైనటువంటి పంటలు 3 పంటలు పండించే అవకాశం కనబడుతోంది. వాళ్ళకి తగ్గ శ్రమకి తగ్గ ఆదాయం, రైతులకే కాదు కష్టజీవులు ఎవరైతే ఉన్నారో, కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శ్రమకి తగ్గ ఫలితం. అదేవిధంగా ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క తెలివితేటలకు తగ్గినటువంటి హోదా వచ్చి చక్కనైనటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి వాళ్ళు కూడా చక్కగా లాభపడే అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరం. ఆక్వా రంగానికి చాలా బాగుంటుంది. పాడి పరిశ్రమకి ఈ సంవత్సరం మరి ముఖ్యంగా చంద్రుడికి చాలా ఆధిపత్యాలు రావడం చేత, చంద్రుని యొక్క శుభదృష్టి చేత పాడి పరిశ్రమకి ఈ సంవత్సరం ఒక స్వర్ణ యుగం లాంటిది, ఒక బంగారపు సంవత్సరంలాగా చెప్పవచ్చు వాళ్ళకి. ఆ తర్వాత దేశంలో ఆర్థిక వృద్ధి, జీడిపి పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత చాలా కాలం నుంచి ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే రియల్ ఎస్టేట్ ఇట్లాంటి స్తబ్దంగా ఉన్నట్లయితే వాటిల్లో అనూహ్యంగా, అంటే ఏమాత్రం మనం ఊహించని విధంగా మార్పులు వచ్చి వాటి యొక్క భూముల ధరలు పెరిగి విపరీతమైనటువంటి లాభం వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత టెక్నాలజీ సైన్స్ పరంగా భారతదేశం మరింత అభివృద్ధి చెంది ఈ సంవత్సరం ప్రపంచ దేశాలకి తలమానికంగా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ సంవత్సరం. రాజకీయంగా సుస్థిరమైనటువంటి పరిపాలన అందుతుంది. అయితే మధ్యలో కాలసర్ప దోషం ఉన్నటువంటి సమయంలో ఒక్కొక్కసారి అధికారుల మధ్య, రాజకీయ నాయకుల మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ రావటం చేత సంక్షేమ పథకాలు అమలు చేయడం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ చివరికి ప్రజలకి పరిపాలకులు, అధికారులు కలిసి చక్కనైనటువంటి పరిపాలన ఈ సంవత్సరం అందించే అవకాశం మనకి తప్పనిసరిగా కనబడుతోంది. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి, సాధారణంగా కొన్ని సంవత్సరాలు ఏమవుతాయంటే కొన్ని రంగాలు బాగుంటాయి, కొన్ని రంగాలు బాగుండవు. కానీ ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి, మరీ ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా సాత్వికమైన అహంకారం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ అద్భుతమైనటువంటి విజయాలు ఈ సంవత్సరం సాధించే అవకాశం మనకి చక్కగా కనబడుతోంది. ఆ తర్వాత మన 12 రాసులకి కూడా ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఒక్కసారి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా నిజానికి రాశి ఫలాలు చెప్పడం అది నిజమైన పంచాంగ శ్రవణం కాదు. పంచాంగ శ్రవణం అంటే ఇందాక మనం పేర్కొన్నట్లుగా మన యొక్క శక్తిని మనం ఎలా కాపాడుకోవాలి ఈ సంవత్సరం, మన యొక్క ప్రాణశక్తి కావచ్చు, మన యొక్క 6 చక్రాల్లో ఉండేటువంటి శక్తి కావచ్చు, ఎలా కాపాడుకోవాలో తెలియజేయటం. దేశ గోచారం, ప్రాంతీయ గోచారం ఎలా ఉంటుందో చెప్పడమే పంచాంగ శ్రవణం యొక్క అసలైన తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఇవి తెలుసుకోవటం. అయితే కొంత ఈ ద్వాదశ రాసుల వారికి నిజానికి ఇవి సరిగ్గా ఉండవు. ఇప్పటికే మీరు కొంత చూసుంటారు, లేదా కొన్ని పంచాంగాలు చూస్తే ఒక పంచాంగానికి భేదం ఉంటాయి. ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పడంలో ఎందుకు వస్తాయి అంటే కారణం
ధ్రువక సంఖ్య అని ఒక స్థిరమైన సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరం ఏ లగ్నంలో మొదలైందో, ఏ నక్షత్రంలో మొదలైందో వాటిని లెక్కించి చెప్తారు. అయితే కొన్ని పంచాంగాలలో ఈ సంవత్సరం ఉదయం 6:57 మొదలైంది. కొన్ని పంచాంగాల ప్రకారం తెల్లవారుజామున 4:50 మొదలైంది ఈ సంవత్సరం. అంటే ఒక లగ్నం వచ్చి గంటన్నర కన్నా ఉండదు, గంటన్నర నుంచి 2 గంటల లోపు ఉంటుంది. అందువల్ల లగ్నం మారిపోతుంది, నక్షత్రం యొక్క పాదం మారచ్చు ఒక్కొక్కసారి. ఇవన్నీ ఉండడం చేత ఈ ఆదాయ వ్యయాల్లో భేదం ఉంటుంది. కారణం ఏంటంటే మనకి 2 రకాల పంచాంగాలు ఉంటాయి, సూర్య సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం అని. సూర్య సిద్ధాంతం అనేది అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక సిద్ధాంతం. దృక్ సిద్ధాంతం అంటే ఆకాశంలో ప్రస్తుతం ఏ గ్రహం ఎక్కడ ఉందో సరిగ్గా ఆ డిగ్రీని తీసుకుని లెక్క వేసేటువంటిది, అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ఇది. అందుచేత ఆ 2 పంచాంగాలకు తేడా ఉండటం చేతే మనకి పండుగలలో కావచ్చు, నక్షత్రాల్లో కావచ్చు, కొంతమంది చూడండి ఒక వ్యక్తి ఏ నక్షత్రంలో పుట్టాడు అంటే ఒక ఆయన ఒక నక్షత్రం చెప్తాడు, ఇంకో ఆయన కలిగితే ఇంకో నక్షత్రం చెప్తాడు. దానికి కారణం కూడా ఇదే. కాబట్టి ఆ భేదాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది మీకు మేము పొద్దున్న విన్నాం సార్, మాది అట్లా లేదు, లేదా ఆ పంచాంగం ఎలా ఉంది, అలాంటివి పెట్టుకోకండి. అందుకోసం ముందు చెప్తున్నాను నేను, అందుకోసం ఈ జాగ్రత్త చెప్పడం జరిగింది. ఇది నేను సూర్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నాను. ఎందుకంటే ఇవి లెక్క వేసేటప్పుడు సూర్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకోవాలి, పండగలు నిర్ణయించేటప్పుడు కావచ్చు, ఎందుకంటే అవన్నీ మన సంప్రదాయం. అదే ఒక జాతకం రాసేటప్పుడు తప్పనిసరిగా దృక్ సిద్ధాంతాన్నే తీసుకోవాలి. ఎందుకంటే ఒక గ్రహం ఎగ్జాక్ట్గా ఏ డిగ్రీలో ఉంది, ఎక్కడ ఉంది అనేది మనకి ఆ నాసా సైంటిస్ట్ వెబ్సైట్కి వెళ్తే సరిగ్గా చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఒక గ్రహం ఎక్కడ ఉంది, ప్రస్తుతం ఏ డిగ్రీలో ఉంది, ఏ కక్షలో ఉంది, ఏ ఆర్బిట్లో ఉంది, మొత్తం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జాతకానికి దృక్ సిద్ధాంతాన్ని, పండగలకు కావచ్చు ఇలాంటి వాటికి సూర్య సిద్ధాంతాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇవి నేను సూర్య సిద్ధాంతం ప్రకారం చేసినటువంటి క్యాలిక్యులేషన్స్. కాబట్టి సూర్య సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ ఇది 2 సమానంగా ఉంటాయి. మేషరాశి అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రం మోడిపాదం ఉంటుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వీళ్ళ కన్నా చూసినట్టయితే మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి. తర్వాత వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీళ్ళకు కూడా కుటుంబంలో చాలా ప్రశాంతత ఉంటుంది. పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు. చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం వీరికి కూడా. మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ ఏడాది మిగతా 2 రాశులతో పోల్చుకుంటే మిథున రాశి వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉండబోతోంది. వ్యయం ఎక్కువ ఉందని భావించక్కర్లేదు. ఆ వ్యయం ఎక్కువ చేసేది వీళ్ళు నూతనంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కడతారు, లేదా ఒక కొత్త వాహనాన్ని కొనుక్కుంటారు. అందుచేత సంపాదించేదానికన్నా వ్యయం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది మిథున రాశి వాళ్ళకి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఇప్పటి వరకు అవన్నీ తొలగిపోయి చాలా బాగుంటారు. తీర్థయాత్రలు ఎక్కువ చేసే అవకాశం కనిపిస్తోంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు. ఆ తర్వాత వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు. మరీ ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ఏవైనా ప్రారంభించాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సింహరాశి వాళ్ళు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. వీళ్ళకన్నీ సమానంగా ఉన్నాయి. వీళ్ళకి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అన్నదమ్ముల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, చిన్న చిన్న కలహాలు రావచ్చు. కాబట్టి వాదనలకి చాలా దూరంగా ఉండాలి వీళ్ళు. ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11,
రాజ్య పూజ్యం 3, అవమానం 3. ఈ కన్యారాశి వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం వివాహం అవుతుంది. వాళ్ళకి దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగస్తులు పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నట్లయితే వాళ్ళ చేత మంచి మన్ననని పొందుతారు. భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. తులారాశి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇరుగు పొరుగు వారితోటి అనవసరమైన వివాదాలు, అదే పొలాలు ఉన్న వాళ్ళకైతే గట్ల తగాదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండటం మంచిది. లేకపోతే అవి ఇంకా పెరిగి పెద్దవై ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొంత నిద్ర తక్కువగా ఉండటం, ఎక్కువ శ్రమ పడాల్సి రావటం ఉండవచ్చు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. పిల్లల అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది చాలా చాలా సరైన సమయం. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతిభకి తగ్గ గుర్తింపు వస్తుంది. ధైర్యంగా కొత్త పనుల్ని ప్రారంభించవచ్చు. అయితే వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళ ఈ సంవత్సరం. ఆ తర్వాత ధనురాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మోడిపాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వీళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఒక పండగలాగా ఉంటుంది వీళ్ళకి. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆదాయం అంటే వాళ్ళు ఆశించిన లాభం అంటే 90 రూపాయలు వస్తాయనుకుంటే కొంచెం తగ్గచ్చు, అంతేగాని లోటు ఉండదు లాభాలకి. వాటికి సంఘంలో మంచి పలుకుబడి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి ఉంటుంది. అయితే కొంత వీళ్ళకి గుండె శ్వాస సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల యొక్క ఆశీస్సులతోటి వీళ్ళు ఈ పనులన్నీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా చేయగలుగుతారు. వీళ్ళకి ఏలినాటి శని చిట్ట చివరి దశలో ఉండటం చేత కొంత మోకాల నొప్పులు ఇలాంటివి బాధించే అవకాశం ఉంది. అది తాత్కాలికం మాత్రమే. తర్వాత కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. వీళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు పనుల్లో వచ్చిన చిట్ట చివరికి ఆ పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. జీవిత భాగస్వామి యొక్క మద్దతు వీళ్ళకి చాలా చాలా అవసరం. కాబట్టి భార్యాభర్తలు వారి యొక్క భాగస్వామితోటి వాళ్ళ యొక్క సలహా సహకారం తీసుకోవాలి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు వీళ్ళు. పిల్లల భవిష్యత్తు కోసం ఈ సంవత్సరం ఒక మంచి వ్యయం చేసే అవకాశం కనబడుతోంది మీనరాశి వాళ్ళు. అయితే మీనరాశి వాళ్ళు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త, ఈ సంవత్సరం వీళ్ళెవరికీ కూడా హామీ ఉండటం కానీ షూరిటీ ఉండటం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పుష్కరాలు కనుక చూసినట్లయితే యమునా నదికి గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉండటం చేత యమునా నదికి పుష్కరాలు రాబోతున్నాయి. జూన్ 2వ తారీఖున అధిక జ్యేష్ఠ బహుళ విద్య మంగళవారం నుండి 13 జూన్ 2026 అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి శనివారం వరకు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సిన అతి ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే, చాలామందికి తెలియక పుష్కర శ్రాద్ధం పెట్టిన తరువాత రకరకాల దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళకూడదు. ముందు దేవాలయాలన్నీ చూసుకుని చిట్ట చివరి రోజున శ్రాద్ధం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చేసేయాలి. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి తప్పనిసరిగా. చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు. ఈ సంవత్సరం మనకి అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఎందుకు అధిక మాసాలు వస్తాయి అంటే, ఇందా చెప్పినట్టుగా చాంద్రమానాన్ని సౌరమానంతో సమానం చేయడం కోసం. ఎందుకంటే సౌరమానానికి 30 లేదా 31 రోజులు ఉంటాయి నెలకి. చాంద్రమానానికి 29 లేదా 28 రోజులే వస్తాయి ఒక్కొక్కసారి చాంద్రమానానికి. కాబట్టి ప్రతి 4 సంవత్సరాలకు కానీ లేదా ఒక్కోసారి 3 సంవత్సరాలకే ఆ చాంద్రమానంతో, అంటే చాంద్రమానానికి 336 రోజులు ఉంటాయి.
సౌరమానానికి 365 రోజులు ఉంటాయి. ఈ చాంద్రమానాన్ని సౌరమానాన్ని రెండింటినీ సమానం చేయడం కోసం అధిక మాసం వస్తూ ఉంటుంది. ఈ అధిక మాసం ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. నిజ జ్యేష్ఠ మాసం వచ్చేంత వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత గురుమూఢమి, మనకి సరిగ్గా గురుమూఢమి ఆషాఢ మాసం అంతా ఉంటుంది కాబట్టి మనం ఆ సమయంలో ఎటు తిరిగి శుభకార్యాలు చేయం కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శుక్రమూఢమి మాత్రం ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో వస్తుంది. ఆశ్వీజ మాసంలో 17 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ వరకు శుక్రమూఢమి ఉంది. శుక్రమూఢమిలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అంటే గృహప్రవేశాలు, లేకపోతే నిశ్చితార్థం చేయటం, వివాహం చేయటం, ఇలాంటి పనులేవి కూడా చేయకూడదు. కాబట్టి ఆశ్వీజ మాసంలో ఆ 15 రోజులు, శుక్రమూఢం ఉన్న 15 రోజులు ఏ కార్యక్రమం చేయకూడదు. ఆ తర్వాత మనకి మే 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కర్తరి ఉంటుంది. కర్తరిలో శుభకార్యాలు చేయొచ్చు, కానీ వాస్తు సంబంధమైన కార్యక్రమాలు అంటే మనకి శంకుస్థాపన, స్లాబ్ వేయడం, దర్వాజాలు ఎత్తడం, గృహప్రవేశాలు చేయడం, ఇలాంటి పనులు చేయకూడదు. అయితే కర్తరి ఎక్కువ కాలం మనకి అధిక జ్యేష్ఠ మాసంలోనే వెళ్ళిపోతుంది కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం శుభకార్యాలు చేయం కాబట్టి దానికి కూడా అంత ఈ సంవత్సరం ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఆ తర్వాత పంచాంగ శ్రవణంలో చిట్ట చివరిగా మనం చేయవలసింది మకర సంక్రాంతి పురుషుని యొక్క లక్షణం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తే మనకి దక్షిణాయనం మొదలవుతుంది. జూలై 14-15 తారీఖుల్లో సుమారుగా ఉంటుంది. అక్కడి నుంచి 6 నెలలు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే మనకి ఉత్తరాయణం మొదలవుతుంది. ఆ ఉత్తరాయణం మొదలయ్యే దాన్ని ఆధారంగా చేసుకొని ఫలితాలని చెప్పడం. ఈ సంవత్సరం మనకి 2027 జనవరి 14 అర్ధరాత్రి అంటే 2:24 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తూ ఉండడం చేత 15వ తారీఖు సంక్రాంతి పండగ, 14వ తారీఖు భోగి, 16వ తారీఖు కనుమ పండగ చేసుకోవాలి. ఈ మకర సంక్రాంతి పురుషుడు మందుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. మందుడు అనేటువంటి పేరు కలిగి ఉండడం చేత ఆ పేరులోనే ఉంది, అంటే నెమ్మదిగా అని అర్థం. అంటే ఉత్తరాయణం ప్రారంభమైన తరువాత ఏ పనులైనా సరే కొంత నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది. పగడాల మాలని ఆభరణంగా ధరించాడు. పగడాల మాలని ఆభరణంగా ధరించడం చేత దుష్టులకి, దొంగలకి చాలా చాలా చెడ్డకాలం. అంటే దొంగలు తేలిగ్గా దొరికిపోయి ప్రజలకి మంచి జరుగుతుంది. ఎవరైతే సమాజంలో చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. తరువాత కలువ పూలు ధరించడం చేత కొంత పంటలకి ఇబ్బంది అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత కూర్చుని ఉండడం చేత, దున్నపోతు వాహనంగా కూర్చుని ఉండడం చేత మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సప్తమి తిథి రోజున ప్రవేశిస్తూ ఉండటం చేత ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ సంవత్సరం మొత్తం మీద శుభ ఫలితాలని ఎక్కువ ఇస్తూ ఒక మంచి అవకాశాన్ని అందరికీ కలిగిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులతోటి ఆ శుభ ఫలితాలని పూర్తిగా పొందుతారని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గే